వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశాలు ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒక అతిపెద్ద రాజకీయమే నడుస్తుంది. దీని వెనక కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది, కాకపోతే ఇది చివరికి ఒక మహాకుట్ర పేరుతో అయితే తెర మీదకు తీసుకొచ్చారు. 3 పార్టీలకు సంబంధించి కూటమిలో ఉన్న నాయకులు కూడా దీని మీద ఒక త్రిసభ్య కమిటీ వేయడానికి కూడా సిద్ధమయ్యారు. అలాగే ముగ్గురు 3 పార్టీల వెర్షన్ కూడా వినిపిస్తున్నారు. కంప్లీట్గా జగన్ని దోషిని చేసే ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతుంది. ఎంతవరకు ఈ మహాకుట్ర పేరుతో నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో, మహా ప్రెస్ మీట్ అనాలేమో దాన్ని, ఎంతవరకు సక్సెస్ అయ్యారు, అలాగే త్రిసభ్య కమిటీ వేసే దిశగా నిజంగా అది రాజకీయంగా శిక్ష విధిస్తారా? ఆల్రెడీ ఎవరి రిపోర్ట్లు వాళ్ళు అనుకున్నాయి. ఎన్డీడీబీ చెప్పిన రిపోర్ట్ ఒక రకంగా ఉంది. వీళ్ళు లేదు ఖచ్చితంగా కల్తీ జరిగింది అని చెప్పే ప్రయత్నం. నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి భేటీలో ఇవే మాట్లాడుకున్నారా? అలాగే వివేక హత్య కేసుకు సంబంధించి తదుపరి విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది, తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అలాగే లోక్సభలో ఎన్నడూ జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ మీద దాడికి ప్రయత్నించారు మహిళా విపక్ష ఎంపీలు. వీటన్నిటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ఒక రకంగా మహాకుట్ర లేదంటే ఒక మహా ప్రెస్ మీట్ నిన్న 3 పార్టీల వెర్షన్ చూస్తే, జగన్ హయాంలో జరిగిన కల్తీ ఖచ్చితంగా జరిగిందని గట్టిగా నమ్మించే ప్రయత్నంలో ఇప్పుడు ఒక కమిటీ వేసినా రేపు లేదు అంటే ఇక్కడి నుంచి దాని మీదే మా కార్యాచరణ, దాని మీదే మా ఫోకస్. ఏంటి 3 పార్టీల వెర్షన్ వెనక ఆంతర్యం? ఇక్కడ ఏమైందంటే, వాస్తవంగా ఫస్ట్ ఎన్డీడీబీకి పంపించారు శాంపిల్స్. ఆ పంపించినప్పుడు ఆ గుజరాత్కి సంబంధించిన సంస్థ కొన్ని సస్పిషియస్ వ్యక్తం చేసింది. అంటే ఉండడానికంటే కొంత క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి, ఇవి చూసినప్పుడు ఇట్లాంటి కలిసే అవకాశం ఉండొచ్చును అన్నటువంటి. దాంట్లో సరిగ్గా మనం కనుక ఆహార విభాగం వాళ్ళని, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, వెటర్నరీ వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే దానికి అసలు అర్థాలు చెప్తారు ఏంటనేది. ఇప్పుడు గేదెలకు మనం కుడితి పెడతాం, ఆ కుడితి పెట్టినప్పుడు చేపలు తినేవాళ్ళు ఆ చేపల్ని అవి చేశాక వ్యర్థాలు ఉంటాయి కదా, చేపల వ్యర్థాలన్నీ కూడా దాంట్లో పోసేస్తారు తొట్లలో. అట్లాగే గుడ్లు తినేవాళ్ళు గుడ్లు అందులో పోసేస్తారు. ఇప్పుడు మనం విదేశీ పాలన ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు మనకి అమెరికా అడ్డుపడుతుంది, అమెరికా పంపిస్తానంటుంది, తక్కువకి ఇస్తానంటుంది. మనం ఎందుకు వద్దంటున్నాం? మాంసాహార పాలవుతాయని. అంటే అక్కడ ఆ దేశాల్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాదాపు 99.99% నాన్ వెజ్ తింటారు. ఆ నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు ఆ వ్యర్థాలని అక్కడ ఆవులకి గేదెలకి కుడితిగా ఇస్తారు. వాళ్ళు అవి తిని అవి తాగి ఆ వాటితో అవి ఇచ్చిన పాలులో మాంసాహారానికి సంబంధించిన కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం వద్దంటున్నాం ఇండియాలో. ఇది చాలామందికి అర్థం కాని విషయం. అట్లాగే ఇక్కడ కూడా నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు, ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో గేదెలను పెంచేవాళ్ళైనా ఆవులను పెంచేవాళ్ళైనా 100కి 90 మంది నాన్ వెజ్ తింటారు. మీరు మామూలుగా వెజిటేరియన్ ఎక్కువగా ఎవరైనా ఉండేది బ్రాహ్మిన్స్, వైశ్యాసు, ఇట్లాంటి వాళ్ళు ఆవులు గేదెలు పెంచేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రాక్టికల్గా చెప్పాలంటే చాలా లిమిటెడ్. మిగతా సామాజిక వర్గాల వాళ్ళు ఎక్కువగా పెంచుతుంటారు ఆవులు గేదెలు. వాళ్ళు ఆవులు గేదెలు పెంచేటటువంటి వాళ్ళు తిన్నప్పుడు, వాళ్ళు తిన్నటువంటి, లేకపోతే ఇంట్లో ఇప్పుడు మనం కూరలు కానీ బంగాళదుంపలు ఇట్లాంటి కోసిన తర్వాత తొక్కలు ఇవన్నీ కూడా ఆ నీళ్లు, కడిగిన నీళ్లు తీసుకెళ్ళి ఆ తొట్లో పడేస్తాం. దాన్నే కుడుతుంటాం. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద తొట్లు ఉండేవి అనమాట. ఎవరెవరో తీసుకొచ్చి అందులో పోస్తుండేవాళ్ళు. ఏందా మురికి నీళ్ళు పోస్తున్నారంటే, అక్కడ గేదెలు ఆ పక్కన ఉంటాయి అనమాట. గేదెలు అక్కడికి వచ్చి తాగుతాయి. లేదా ఊళ్ళో వెళ్ళే గేదెలు కూడా తాగడం కోసమని కుడి తొట్లు కూడా ఉంటాయి కొన్ని అప్పుడు ఉండే. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను అయ్యంకి దగ్గర చూశాను, తర్వాత కొల్లిపర దగ్గర చూశాను. అట్లాంటి కుడి తొట్లను ఉండేవి అనమాట. రోడ్డు పక్కన పెద్ద తొట్లు ఉంటాయి. ఎవరింట్లో అయినా తీసుకొచ్చి అందులో పోయడం. ఆ ఎళ్ళే గేదెలు పొలాల దగ్గర గడ్డి అయితే తింటాయి కదా, వస్తా ఇది ఆగుతుంటాయి అనమాట. అందులో నాన్ వెజ్ వస్తే అవి కూడా ఉంటాయి. ఇది కంటెంట్ దాంట్లో ఉంటుంది. అది చెక్ చేసుకుని సరిగ్గా మాట్లాడితే విషయం అర్థమైపోతుంది. అలా కాకుండా దాన్ని చాలా క్యాజువల్గా ఒక మాట మాట్లాడేశారు చంద్రబాబు గారు ఆనాడు. ఏది వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి మీటింగ్లో. దాన్ని ఏంటంటే, అతన్ని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో జగన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ చేద్దాంలే అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అది వాస్తవంగా అయితే కనుక ఆయన ఇవాళ మీటింగ్లో మాట్లాడారు. 2వ రోజులో నేను పేపర్లో చూసాను, ఎక్కడా కనిపించలేదు. అంటే 2వ రోజున నేను ఆ మీటింగ్కి సంబంధించిన క్లిప్స్ వింటుంటా. అలా వింటున్నప్పుడు నాకు
అందులో ఈ బయట వినిపించింది. పేపర్లన్నీ చూసి చదివా, నాకు ఎక్కడా కనిపించలేదు అది పేపర్లో వార్త. వెంటనే నేనే ఒక వీడియో చేశాయి, చంద్రబాబు గారు సంచలనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడారు, మరి ఏ మీడియా పట్టించుకోలేదు, ఎందుకని హైలైట్ చేయలేదు ఇది అన్నటువంటి. అప్పుడే బయటకు వచ్చినటువంటిది హడావిడి ప్రారంభమైంది. ఆ సాయంత్రానికి బ్రేకింగ్లు ఇవన్నీ ప్రారంభమై రెండో రోజుకి వచ్చేటప్పటికి మీడియా అంతా కూడా దాని మీద డిబేట్లతో స్టార్ట్ అయినటువంటి అంశం. అయితే అది కాస్త పక్కదోవ పట్టింది. ఏంటది? ఆ నివేదిక తర్వాత అది ఎప్పుడు వచ్చిన నెయ్య, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక తీసిన నెయ్య. అంటే దాంట్లో మేబీ కొత్తగా ఎవడన్నా కలిపే ప్రయత్నం చేశాడా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఉందా అన్నది సర్ప్రైజ్ రైడ్ చేసి చెక్ చేసుకోవాలి. అదంతా పోయి దీన్ని జగన్నెత్తిన రుద్దేటటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం దారి తప్పేశారు. ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు, ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం అన్నటువంటి రూట్లో పూర్తిగా రాజకీయంగా, అంటే జగన్ మీదన దీన్ని ఒక వెపన్ లాగా వాడాలన్న ఉద్దేశంతో ఇక దాన్ని రాజకీయం వైపుకి తీసుకెళ్ళిపోయారు. దాని ఇంపాక్ట్ సీరియస్నెస్ వచ్చింది. ఆ సీరియస్నెస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయటం, వైసీపీ వాళ్ళని 1 by 1 పిలిచి వాళ్ళ చేతన ఇట్లాగ మాట్లాడివిచ్చి వాళ్ళని లోపల వేయించడం ద్వారా ఇక శాశ్వతంగా వైసీపీని హిందుత్వ ద్రోహిగా, రాజకీయ శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అప్రోచ్ అవడం, సుప్రీంకోర్టు చూసి ఎవరు ఫైనల్ చేశారు ఇది ఎన్డీడీబీ, దాని తర్వాత హర్యానాకి ఎందుకు పంపించలేదని అడిగింది కదా. అసలు సంస్థ హర్యానాలో ఉంటుంది, పెద్దది, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నది. గుజరాత్లో ఉండేటటువంటి తక్కువ ఉంటుంది. అందులో ఆ మొక్క కూడా రాశారు వాళ్ళు, నెక్స్ట్ టెస్ట్ చేయాలంటే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదని. అందుకని హర్యానాకు పంపించలేదు రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏం పంపించకుండా మీ అంతటి మీరు ఎట్లా చేస్తారు? అయినా మీరు వచ్చిన తర్వాత తీసిన శాంపిల్స్ గత 5 ఏళ్ల నుంచి కల్తీ జరిగిందని మీరు ఎట్లా చెప్తారని అడిగింది న్యాయస్థానం, సుప్రీంకోర్టు. అడిగిన తర్వాత లేదు దాని మీద ఇప్పుడు ఆ ఎంక్వైరీని చేస్తున్నామంటే మీ ప్రభుత్వమే మీరే చెప్పి మీరే ఇప్పుడు చేస్తే ఎట్లాగా ఉంటుంది? ముందు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మాట్లాడేస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు, ఫస్ట్ మీరు అందరూ సైలెంట్గా ఉండండి, దీని మీద ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఒక ఆర్డర్ వేసి దాని మీద మళ్ళీ రాష్ట్ర సిట్ను రద్దు చేసి సిబిఐతో ఒక సిట్ వేసింది. సిబిఐలో 2, ఒక కేంద్ర ఆహార సంస్థ నుంచి ఒకళ్ళు, ఇప్పుడున్న సిట్లో నుంచి 2, మొత్తం 5గురితో కలిపి ఈ కమిటీ మొత్తం వెతికిన తర్వాత ఇందులో ఎక్కడా రాజకీయ కోణం కనిపించలేదు. ఈ కమిటీ ఈ శాంపిల్స్ ఏదైతే అంతకుముందు ఎన్డీడీబీ గుజరాత్లో చేయించారో ఆ శాంపిల్స్ని తీసుకెళ్ళి హర్యానాతో పాటుగా ఇంకొక చోట చేయించింది, 2 రకాలైనటువంటి ల్యాబ్స్లో. అక్కడ ఎలాంటి ఈ ఫ్యాటు లేదని తేలింది. దెన్ ఇక ఏం కలిసింది కల్తీ అంటే ఈ వీళ్ళే రాసినట్టు ఆ సోయాబీనా ఇంకోట ఇది ఆవులు తినడం వల్ల వచ్చిందా, లేకపోతే దాన్ని కావాలని కలిపారా అంటే వీళ్ళు ఏమి లెక్కలోకి తీసుకొచ్చారు దాన్ని? వాళ్ళ దగ్గర ఆవులు లేవు కాబట్టి వాళ్ళు చేసుంటారు, సో కృత్రిమం అని రాశారు. దానికి కృత్రిమం అని ఎట్లా చెప్పారు? ఆయా సంస్థలు రకరకాలైనటువంటి కెమికల్స్ కొనుక్కున్నాయి, ఈ కెమికల్స్ అన్నిటి మిక్స్తో నెయ్యి చేసేయచ్చు అని చెప్పారు. అలాగ కెమికల్స్తో నెయ్యి చేయించుంటే ఆ నెయ్యి చేయడానికి ఆ కెమికల్స్ ఎన్ని వేల కిలోలు కొని ఉండాలి, వాళ్ళు ఎన్ని లక్షల కిలోలు కొని ఉండాలి? ఎందుకంటే 67 లక్షల కిలోలు 68 లక్షల కిలోలు చెప్పినప్పుడు అవి ఇంకెన్ని లక్షల కిలోలు ఉండాలి? అవన్నీ సమగ్ర దర్యాప్తు చేయలేదు. ప్రాథమికంగా ఆ కల్తీ లేదన్న దాని వరకు కన్ఫైన్ అయ్యి ఇదేదైనా అయితే అయ్యి ఉండొచ్చు అన్నటువంటిది ఒకటి చెప్పేసేసి, అందుకోసం అంటే పెద్ద సంస్థలు కాకుండా చిన్న సంస్థలకు కూడా అలౌ చేయడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ సంబంధిత ఈవోల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని సూచించేసి తప్పుకుంది అది సిట్టు. అది ఈ ప్రభుత్వానికి పెద్ద కంటగింపు అయిపోయింది. ఎందుకంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా పట్టుకుని బొక్కలో దోస్తే అదిగో వైసీపీ అంతా ఇది అని చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేశారు. వివేకానంద రెడ్డి కేసులోనూ సాధ్యం కాలేదు, ఇక్కడ ఈ కేసులోనూ సాధ్యం కావట్లేదు అన్నటువంటి ఆగ్రహం వ్యక్తమైపోయింది. ఆ సందర్భంలో లేదు లడ్డూలు కల్తీ జరిగింది అని నమ్మించడం కోసం అని చెప్పి పత్రికల్లో మళ్ళీ అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అంతకుముందు డిఫెన్స్లో పడ్డ వైసీపీ అఫెన్స్లోకి వచ్చేసి ఇదిగో ఈ ల్యాబ్లో రిపోర్ట్లో తేలిపోయింది, సిట్ రిపోర్ట్ తేలిపోయింది అన్నటువంటి విషయం తేల్చేసింది. ఏ అరెస్టులు చేయకుండా, ఏ పొలిటికల్ అరెస్టులు చేయకుండా ఛార్జ్ షీట్ వేసిన రోజు ఆ నైటే నేను ప్రస్తావించా, మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇక్కడ వైసీపీకి అన్నటువంటి పాయింట్. ఆ తర్వాత ఇది జరిగింది. ఎప్పుడైతే ఈ జరిగిందో అఫెన్స్లోకి వెళ్ళింది వైసీపీ. ఇదిగో చూసారా వీళ్ళు ఎంత తప్పుడు మాటలు చేశారు, దైవానికి ద్రోహం చేశారు, క్షమాపణ చెప్పాలి ప్రజలకి అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. దాంతో వీళ్ళకి ఇప్పుడు డిఫెన్స్లో పట్టడం అన్నటువంటిది చంద్రబాబు గారి వంతైంది. ఇప్పుడు తనని తాను సేవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి లేదు ఎన్డీడీబీ రిపోర్ట్ అనేటటువంటిది
దాంట్లో ఉన్నదే కదా నేను చదివింది అని పాపం పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2.5 గంటల పాటు బాధపడ్డట్టున్నారు. ఎందుకంటే ఇక వేరే సమీక్ష ఏదో చేసినట్టు రాసినా కూడా జ్యోతి 2.5 గంటల సమీక్ష తర్వాత మరుసటి రోజున ముగ్గురితో కూడినటువంటి కాన్ఫరెన్స్, అది కూడా 10 మంది ఒకేసారి ఒక పెద్ద వేదిక మీద కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారంటేనే అర్థం డిఫెన్స్లో పడ్డారు అన్నటువంటి పాయింట్. ఆ 10 మంది కూర్చుని అందులో చెప్పినటువంటి పాయింట్ ఏంటి, లేదు ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నది కల్తీ జరిగిందని, పంది మాంసము ఆవు మాంసము చేప నూనె ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత దానికి ఫాలోఅప్పే కదా ఇచ్చింది. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ రాంగ్ అని కదా తర్వాత ఇచ్చిన రిపోర్టు. అదే నిజమైతే, వీళ్ళు చెప్పిందే నిజమైతే కనుక సిబిఐ నిద్రపోయిందా? కేసు పెట్టింది, కేసు కట్టలేదు కదా వీళ్ళ మీదనా. అయినా కూడా ఉంది 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 అని పదే పదే దబాయించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం వాళ్ళ సొంత పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింకులతో వార్తలు రాసి ఆ హెడ్డింకుల్ని తీసుకొచ్చి ఆ ఆర్టికల్స్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తయారు చేసి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పబ్లిక్ చేపిస్తున్నారు వీళ్ళు. అంటే శాశ్వతంగా జగన్ని రాజకీయ సమాధి చేయడానికి తిరుపతి లడ్డూని తిరుమల వెంకన్నని వాడుకుంటున్నటువంటి దశలో వీళ్ళు వచ్చి కొత్త విషయాల్ని కొత్త పాయింట్లని చెప్పుకొచ్చారు. అసలు 2022లోనే కల్తీ అని తెలిస్తే మేము పట్టుకున్నాం అన్నటువంటిది ఇదే, దాన్ని వైవి సుబ్బారెడ్డి కాపాడుకొచ్చాడన్నది ఇటు నిన్న చంద్రబాబు వీళ్ళందరూ చెప్పింది. వైవి సుబ్బారెడ్డి దానికి ఆన్సర్ చేశాడు. అసలు ఎంక్వైరీకి ఆదేశించడంనే నేను కల్తీ జరుగుతుంది అన్నటువంటి ఎవరో నాకు మెయిల్ చేస్తుంటేను లేకపోతే ఎవరో చెప్తేను ఆదేశించడంనే నేను, ఆ తర్వాత రిపోర్ట్ నాకు ఇవ్వలేదు వాళ్ళు ఎంక్వైరీకి పంపించి. అంటే ఉద్యోగులు తప్పు చేసి ఉండొచ్చు, కల్తీ జరగలేదని నేను చెప్పట్లేదు. కానీ జంతు కొవ్వు అన్నటువంటిది హిందువుల సెంటిమెంట్ని గాయపరిచింది, అది లేదని తేలింది. కానీ వీళ్ళు ఉందని చెప్తున్నారు అన్నటువంటి పాయింట్ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మరిన్ని పాయింట్ తీసుకొచ్చి అసలు అందులో ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్లోనే అసలైనటువంటి పాయింట్ ఏంటంటే పాలల్లో దాంట్లో ఉండేటటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆవు కొవ్వు కాదు, అది ఆవు పాలకి నుంచి వచ్చేటటువంటిది. ఇది అవసరమైన దానికంటే ఎక్కువ ఉందని వచ్చింది, వెన్నలో ఎంత ఉందని వచ్చింది, అవి ఉన్నది అని చెప్తుంటే వీళ్ళు ఏమీ లేదని చెప్తున్నారు ఏంటి అన్నారు ఆయన. సరే, ఇది రెండు పక్కన పెడితే ఒక పాయింట్ మనం దీంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగానే ఆవు కొవ్వు నూనె లేకపోతే చేప నూనె లేకపోతే పంది కొవ్వు నూనె వాడారనుకుందాం. బతుకున్న వాటిలోంచి ఆ నూనె తీయరు కదా, బతికుండగా కొవ్వులోంచి నూనె తీస్తారా? తీయరు కదా. ఇప్పుడు గత 2 రోజుల నుంచి మంగళగిరి దగ్గర, తర్వాత నాది గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గర ఎక్కడో జంతు కొవ్వుల నుంచి నూనె తీస్తున్నారని వచ్చింది. అది నెయ్యి అనరు, నూనె అంటారు దాన్ని. నేనే అంతకుముందు 8 సార్లు పట్టుకున్నట్టండి. హైదరాబాద్లోను పట్టుకున్నాను, విజయవాడ దగ్గర పట్టుకున్నాను, తిరుపతి దగ్గర పట్టుకున్నాను, వైజాగ్ దగ్గర పట్టుకున్నాను నేనే. వాటిని నూనెలు అంటారు. కంపు కొట్టేస్తుంటుంది అది. ఆ ప్రాంతం అంతా అసహ్యకరంగా ఉంటుంది. ఆ కొవ్వు అంతా కూడా కరిగిపోయాక ఆ ఎముకలు మిగులుతాయి అన్నమాట. చాలా దరిద్రంగా ఉంటుంది. వాంతు అయిపోయింది నాకైతే అట్లాంటి కవర్ చేసిన టైంలో. అలాంటి సిచ్యుయేషన్లో అంటే అనేక శవాలు కుళ్ళిపోయినప్పుడు కూడా రానంత వాంతు నాకు ఆ జంతువుల నూనెలప్పుడు వచ్చిందనమాట. అలాంటిది కలిపారు అంటే మనం లడ్డూ తిన్నటువంటి దాంట్లో సాధ్యమా అన్నది నెంబర్ 1. రెండవది, అలాంటిది కలపాలి అంటే అదే తయారు చేశారనుకుందాం, దాన్ని నెయ్యి కింద ఇచ్చారనుకుందాం. ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలండి? 65 లక్షల నెయ్యి రావాలంటే 65 లక్షల కిలోలు ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఎన్ని పందులు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఎన్ని చేపలు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఆ అవశేషాలన్నీ ఎక్కడున్నాయి? ఇందులో వీళ్ళు రైట్ చేయదలుచుకున్నటువంటిది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందువుల సెంటిమెంట్లను గాయపరచడం. నిన్న కూడా చంద్రబాబు చెప్తోంది అదే కదా, అతను వేరే మతస్థుడు కాబట్టి హిందువుల సెంటిమెంట్ను గాయపరచడానికి ఇట్లా చేశాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న రూట్ మార్చి ఎవడన్నా బుద్ధున్నోడు జగన్ సీఎం అట్లా చేస్తాడని నేను అన్నాను అంటున్నాడు ఆయన. అంతకుముందు ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడని చెప్పేసి. ఇప్పుడు రూట్ మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఇప్పటికి కూడా జగన్ కావాలని చేయించాడని చెప్తున్నాడు. మరి అదే నిజమైతే కనుక ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలి ఈ దేశంలో? ఎన్ని పందులు చచ్చిపోయి ఉండాలి? ఎన్ని చేపలు చచ్చిపోయి ఉండాలి? అవన్నీ అవశేషాలు ఎక్కడ ఉంటాయి? ఆవుని చంపి ఆవు కొవ్వు తీసి నూనె చేశారు. చేస్తే ఆ ఎముకలు అవన్నీ ఉంటాయి కదా, చర్మాలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడో పాతాలు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని అవన్నీ తయారు చేయించి చేస్తాడా? ప్రాక్టికల్గా ఆలోచన. దానికోసం ఎన్ని ఆవులను చంపాలి? నేను అనేది అదే, ఆవు కొవ్వు నెయ్యి అనే దగ్గరన
అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ మాట మాట్లాడేటప్పుడు. ఆవు కొవ్వు నెయ్యి, పంది కొవ్వు నెయ్యి, చేప కొవ్వు నెయ్యి అంటే బతికున్న వాటి నుంచి తీయరు కదా. ఎన్ని లక్షలు చచ్చిపోయి ఉండాలి ఇప్పుడు? అవును. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని ఆవులు? అసలు ఏం జరుగుతున్నది ఏమన్నా అర్థం ఉందా? దాన్నే విశ్వ హిందూ పరిషత్ రైట్ చేసింది. సెంటిమెంట్లతో ఆటలాడద్దు, దోషుల్ని శిక్షించదాము, సేమ్ టైం ఇవాళకి కూడా ఆవుల్ని తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు చంపిస్తున్నారు ఆవుల్ని? వేళలకి ఇప్పుడు ఏదో ఆహారానికి ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థలు అదేదో బీఫ్ పేరుతో తింటుంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తున్న వాటిని తీసుకొచ్చి ఇప్పుడు జగన్ కంట కట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి కోణం ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బేసిక్గా ఒకటే నేను అనేది అయితే ఈ పాయింట్. అసలు ఎవడు కూడా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, ఇది కాదని వాళ్ళు, అదని వాళ్ళు, వీళ్ళు, ఇదంతా బేసిక్గా కల్తీ అయితే నా దృష్టిలో ఇవాళ ఉన్న ప్రతి నెయ్యిలోనూ కల్తీనే ఉంటుంది, ప్రతి నూనెలోనూ కల్తీనే ఉంటుంది. కల్తీ అంటే ఏంటి? అందులో వేరే పదార్థాలు యాడ్ అవ్వడం. ఇప్పుడు నువ్వుల నూనె 450 రూపాయలు ఉంటుంటే నెయ్యి 300 రూపాయలకి 350కి ఎట్ట కొంటాడు జగన్మోహన్ రెడ్డి అన్నది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. నిజమే. మరి ఇప్పుడు ఎంత కొంటున్నారు? 2000కి ఏమైనా కొంటున్నారా? 3000కి ఏమైనా కొంటున్నారా? ఇంతకుముందు చంద్రబాబు గారు 310కి 290కే కొన్నారు కదా. మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నెయ్యి? పోనీ ఇప్పటికైనా అది ఏమన్నా 3000 పెట్టి 2000 పెట్టి కొంటున్నారా? లేదు కదా. ఇప్పుడు కూడా 400 410 రూపాయలు అంతకైతే కనుక రేట్ ఎక్కువ ఏమైనా ఇస్తున్నారని తెలియదు. అంటే ఇక్కడ బేసిక్గా సమస్య ఏంటయ్యా అంటే ప్రిజర్వ్స్ ఉంటాయండి. అంటే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు, పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు, అలాగే నెయ్యి కానీ వెన్న కానీ నిల్వ ఉండటానికి కెమికల్ వాడతారు. మీరు టెస్ట్ చేస్తే అందులో ఖచ్చితంగా ఉంటాయి. యాజ్ పర్ నామ్స్ అవన్నీ కల్తీనే. ఇప్పుడు కూరలు ఆర్గానిక్ అని ఎందుకు తీసుకుంటున్నారు? కూరల మీద కెమికల్స్ ఉన్నాయి కాబట్టి. అది కల్తీ అంటే దాన్ని ఎవడేం చేయాలి దాన్ని? కాబట్టి పబ్లిక్ దాన్ని ఈ మాట అన్నగానే పబ్లిక్ సీరియస్గా తీసుకోవట్లా. కాబట్టి ఈ కల్తీని అయితే పబ్లిక్ సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఒరిజినల్లీ వాటికి కూడా తీయట్లేదు కదా మీరు. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకుంటున్నాం నెయ్యి, అది ఒరిజినల్ నెయ్యి అని ఎవరు కన్ఫర్మ్ చేయాలా? దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా, కెమికల్స్. ఇదివరకటి రోజుల్లో అయితే నా చిన్నప్పుడు అయితే కనుక గేదె పాలు మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మేవాళ్ళు ఇంటికి గేదెల పాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అందులో కాసి నీళ్లు పోసినా చిక్కగా ఉండి ఆ పాలు, ఆ పాలని మేము తోడేసుకునేవాళ్ళం. పాలల్లో ఇంత మేగడ వచ్చేది, ఇంత లావుతూ మందంతో. ఆ మేగడనంతా మా అమ్మ తీసి పక్కన పెట్టేది. తర్వాత తోడేస్తే పెరుగులో కూడా ఇంత లావు మేగడ వచ్చేది, అది తీసి పక్కన పెట్టేది. వాళ్ళంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అప్పుడు అవి లేవు. ఆ మేగడలన్నింటినీ వారం రోజులు ఇదే ఏ రోజుకు ఆ రోజు చిలికేసేసి ఆ మజ్జిగ బాగా చిక్కగా అంటే కమ్మగా ఉంటాయి ఆ మజ్జిగ, అవి ఇచ్చేది మాకు. ఆ మేగడ అట్లా చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్నని పక్కన పెట్టి ఒక వారం రోజుల పాటు రోజు కొంచెం ఆ మొత్తాన్ని కలిపి ఒక రోజున మరగబెడితే ఆ మరగబెట్టినప్పుడు వాసన చుట్టుపక్కల వాళ్ళందరికీ వచ్చేది. ఏంది వదినా, ఏందక్క, నెయ్యి కాస్తున్నావా అని అడిగేవాళ్ళు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు. ప్లస్ ఆ నెయ్యిలో మాకు అప్పుడు బాగా, ఎందుకంటే ఇది గుర్తు, అది బాగా కరిగిపోయిన తర్వాత అడుగున ఇది ఎర్రగా అంటులాగా వస్తుంది. దాన్ని గోదావరి అనేవాళ్ళు, గోదావరి అని చెప్పేవాళ్ళు మా ఇంట్లో. అది గీక్కుని తినటం అనేది ఓ పెద్ద తృప్తి ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతున్నది? ఎవరిళ్లలో నన్ను చేసుకుంటున్నారా? బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారంటే సైంటిఫిక్ పదాలు అంటారు, P1 P12 ఇట్లాంటి. దాంట్లో ఈ కొవ్వులు ఇట్లాంటివి అయ్యో పదాలు ఉంటాయి. ఈ సైంటిఫిక్ పదాలకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు బట్లర్ ట్రాన్స్లేషన్ చేసుకుని వచ్చినటువంటి సమస్య. దేవుడు అనేటటువంటి భక్తుల సెంటిమెంట్ అయితే ఆ సెంటిమెంట్ని రివర్స్లో చేసుకొచ్చి రావడం వల్ల వచ్చింది. ఇక్కడ సమస్య ఒకటి పరిష్కారం అయిపోయే టైంలో కొత్త సమస్యను సృష్టించుకుంటున్నారు. మేబీ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తనొక్కడే అయితే నమ్మట్లేదు కాబట్టి పవన్ చాట్ చెప్పించారు. ఈవెన్ బీజేపీని వాళ్ళు జ్యోతి రాసిన కథనం ప్రకారం చూస్తే బీజేపీ మరింత యాక్టివ్గా ఉండాలన్నారట. ఏమన్నా బీజేపీ ఏమన్నా ఇంట్లో జేబులో సంస్థ యాక్టివ్గా ఉండాలి ఇట్లాంటి విషయంలో, ఈ విషయంలో. అంటే ఏంటి, వీళ్ళు చెప్తే నమ్మట్ల. బీజేపీ అయితే హిందుత్వ పార్టీ కాబట్టి వాళ్ళు రెచ్చిపోయి మీరు తిట్టండి అన్నటువంటి వాళ్ళల్లో ఇప్పటికీ ఒకళ్ళిద్దరు తెలుగుదేశం వీరాభిమానులైనటువంటి నాయకులు ఆ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే దేవుడి విషయంలో ఆట, దేవుడితో ఆట. తప్పు జరిగితే ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు నేనే ఆ రోజునైతే నాకు ఓ రకంగా షివర్ అయిపోయా నేను.
ఆ వీడియో చేసి నేను పెట్టేదాకా కూడా ఒక రకంగా షివర్ అయిపోయి. ఎందుకంటే హిందూ దేవుళ్ళకి సంబంధించి అదేంటి అట్లాంటిది పెట్టడం ఏంటని స్వామీజీని పెట్టి డిబేట్ చేశాను నేను ఆ రోజున. స్వామీజీలతో ఇంటర్వ్యూలు చేశాను నేను. ఎందుకంటే అంత బాధ అనిపించేసింది నాకు. ఆ తర్వాత 1 by 1 పేపర్లు చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది 1 by 1. ఇప్పుడు అది లేదు అని తెలిసాక చాలా సంతోషపడ్డా నేను. కాదు కాదు ఉంది అని చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో నేను 1 సారో 2 సార్లు 3 సార్లు వెళ్ళినట్టున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి. నేనేంటంటే దర్శనం మనకి పదే పదే వెళ్ళడం ద్వారా ఇంకొక భక్తుడికి అవకాశం కోల్పోవడం ఎందుకన్న ఆలోచన ఉంటుంది. ప్లస్ దర్శనం అనేటటువంటిది మైండ్లో మనసులో ఉండేలాగా ముద్రించుకునేలాగా ఉండేలా వెళ్ళాలనుకుంటాను నేను. కాబట్టి నేను తక్కువగా వెళ్తాను. మొన్న 5 ఏళ్లలో 2-3 సార్లు వెళ్ళినట్టున్నాను నేను. వెళ్ళిన ప్రతిసారి నేను లడ్డు తిన్నాను. ఇప్పుడు ఆ ఫీల్ క్రియేట్ అవ్వడం కదా తిన్నదంతా కూడా. ఇప్పుడు ఏంటి ఇంకోటి అది మరీ దరిద్రం ఏంటంటే వాళ్ళు మనుషులో పశువులో అర్థం కావట్లేదు కానీ హ్యాండ్ పిక్లును హార్పిక్లు కలుపుతారు దాంట్లో బాత్రూమ్ది. ఎందుకంటే అందులో రాసుందంటే వాళ్ళు కొనుక్కున్నారు అది అని రాశారు. ఒక ల్యాబ్ ఇదే దాన్ని ఏమంటారు డైరీది పూర్తయిపోయాక కడగరా తొడవరా దానికోసం కొనుక్కున్న వాటిని కలిపేశారని ఎవరు చెప్పారు? సిట్ చెప్పిందా వీళ్ళకి? అది కలిపితే అసలు మనం సరిగ్గా ఉండగలమా? పైగా చంద్రబాబు గారు దాన్ని సర్టిఫై చేస్తా జనాలు అనారోగ్యం పాలు కాకుండా భగవంతుడు కాపాడాడంట. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కల్పిస్తే ఏం మాట్లాడుతున్నాం మనము? అయ్యి అసలు అట్లా కలిపితే అనారోగ్యం పాలవరా? సిట్ దర్యాప్తును నమ్మట్లేదు, సిబిఐ దర్యాప్తును నమ్మట్లేదు. పైగా సిట్ ఈ కోణంలో దర్యాప్తు చేసిందా, సిబిఐ ఈ కోణంలో ఎందుకు విచారించలేదు, ఎందుకు దర్యాప్తు చేయలేదు అనే ప్రశ్నలు పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నిన్న ఈ మహా ప్రెస్ మీట్లో 3 పార్టీలకు సంబంధించి కొన్ని అనుమానాలు రేజ్ చేస్తూ అప్పట్లో ఈవీగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి లేదంటే చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి వీళ్ళను కూడా దోషులు చేసే ప్రయత్నం, అంటే రాజకీయ కోణంలో రాజకీయంగానే ఇప్పుడు అరెస్టులు, రాజకీయంగానే దీని మీద విచారణ, రాజకీయంగానే దీని మీద శిక్షలు ఉండబోతున్నాయా? ఆ యాంగిల్లో నిన్న ప్రెస్ మీట్ కనిపించింది. అంటే వీళ్ళు ప్రయత్నించింది సిట్టు వీళ్ళు కోరుకున్నట్టు చేయాలనుకున్నారు. సిట్టు నికార్స్గా పనిచేసింది. కేంద్ర ప్రభుత్వంలో మందే ఉంది కాబట్టి అట్లా వేసేద్దాం అనుకున్నారు వాళ్ళు. అక్కడ కేంద్ర ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నించే ప్రభుత్వం. లేని దాన్ని హిందూ సెంటిమెంట్లను గాయపరచమని చెప్తుందా కేంద్ర ప్రభుత్వం? ఉంటే వాళ్ళు అసలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు వదిలిపెడతారు. ఉంటే పొరపాటును కూడా వదిలిపెట్టరు, వెంటాడతారు, వేటాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు తాత అయినా సరే వదిలిపెట్టరు. అక్కడ లేదు కాబట్టి వాళ్ళు అదే రిపోర్ట్ ఇవ్వమన్నారు. కాదు మనం కూటమిలో ఉన్నాం కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకోవాలి, మీరు రెచ్చిపోండి అంటే ఏముంటుంది అందులో? నెంబర్ 2 సిట్టుది పక్కన పెట్టండి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? దీని మీద ఇంకో కమిటీ వేస్తారట. వేసి ఏం చేయాలి? ఎవడా కమిటీ? ఎవడికి హక్కు ఉంటుంది? రాజకీయ కమిటీ వేస్తే ఊరుకుంటుందా కోర్టు? రేపు పొద్దున జనం ఊరుకుంటారు అప్పుడు? లేదా వైసీపీ ఊరుకుంటుందా? కమిటీ అంటే 3 పార్టీల నుంచి వేస్తారా? కాదు, అది నేను అనుకోవడం ఏకసభ్య కమిషన్ అన్నారు. ఏ మాజీ జడ్జినో పెట్టి వాళ్ళ చేతన వాళ్ళ దగ్గర ఇవన్నీ రిపోర్ట్లు పెట్టి నువ్వు అరెస్ట్ చేయని చెప్పి దాంట్లో రిపోర్ట్ ఇచ్చేటట్టు ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులకు ఇచ్చి కేసు పెట్టించాలన్నటువంటిది ఇప్పుడు కొత్త ఎత్తుగడ. అడ్వకేట్ జనరల్ను వీళ్ళతో కూర్చోబెట్టి ఈ సిట్లో అప్పట్లో ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్న అధికారులతో వేసిన సిట్ని క్యాన్సిల్ చేసింది కదా సుప్రీంకోర్టు. అందులో ఉన్న వాళ్ళు 2 మళ్ళీ పెట్టారు. అప్పుడు ఆ 2 పిలిచి మాట్లాడారు వీళ్ళు. వాళ్ళ చేత ఇట్లాగా అంటే వాళ్ళు ఏదో వేరే నివేదికలు ఇచ్చేటట్టు మళ్ళీ అవన్నీ పెట్టి ఇదిగో లోపలేసే అని చెప్పారు. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ఏం చెయ్యాలనుకుంటారో అది వాళ్ళ నోట్లో నుంచి చెప్పించి చేయిద్దాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. అదేనేమో నిన్న కేశవ్ గారు మాట్లాడింది. జంతు కొవ్వుతో ఎసిటిక్ యాసిడ్ అదేదో ఆమ్లం పేరు చెప్పారు ఆయన, మోనోగ్లిజరైడ్స్ ఇవన్నీనంట కొరియా నుంచి ఉత్పత్తి చేసి ఇక్కడ ఇలాంటి నూనెలు నెయ్యిలు తయారు చేస్తారు. ఆ కోణంలో ఎందుకు సిట్ కానీ సిబిఐ కానీ విచారించలేదు, అసలు విచారించిందా లేదా అని అడిగారు. రేపు ఒకవేళ ఈ కమిటీ వేస్తే ఆ కోణంలో వెళ్ళి ఫైనల్గా అదే జరిగిందని చెప్పి అరెస్టులోను కేసులు ఉంటాయి. అంటే అసలు విచారించాల్సింది ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ కావచ్చు, లేకపోతే కనుక అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఖతార్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనుకునేటువంటి తీవ్రవాద భావజాలికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా భారతదేశంలో మత మార్పిళ్ళు చేయలేకపోతున్నాం, హిందుత్వాన్ని నాశనం చేయడం సాధ్యం కావట్లేదు, పైగా బీజేపీ జాతీయవాద పార్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ హిందుత్వవాదాన్ని చెడగొట్టాలంటే బీజేపీతో భాగస్వామి పక్షాలతోనే హిందుత్వం మీద నెగిటివ్ వచ్చేలా చేయాలని కుట్ర పన్ను ఉండొచ్చుగా. ఆ కోణంలో ఎందుకు విచారించకూడదు? అంతర్జాతీయ కుట్రలో భాగంగా వీళ్ళు ఉన్నారని అలా కూడా విచారించవచ్చు కదా.
అంతర్జాతీయ శక్తులు, తీవ్రవాద భావజాలికులు, క్రైస్తవ సంఘాలకు సంబంధించి మత మార్పిడి చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్లామిక్ రాజులు దండయాత్ర చేసినప్పుడు గుళ్ళను కూల్చి నీ దేవుడికి సంబంధించి నీ దేవుడే నిన్ను ఆయనే కాపాడుకోలేకపోయాడు కాబట్టి నువ్వెందుకు రా అని చెప్పారు వాళ్ళు. అట్లాగే క్రిస్టియానికి మతం మార్చేటప్పుడు నీకు జబ్బులు వస్తుంటే పట్టించుకోలేదు, అదే మాకు సంబంధించినటువంటి క్రైస్తవ ఆసుపత్రిలో నీకు ట్రీట్మెంట్ జరుగుతుందంటే మా దేవుడు వల్ల జరుగుతుంది కాబట్టి నువ్వు మతం మారని చెప్పారు. అట్లాగే ఇప్పుడు నీ లడ్డూని 5 సంవత్సరాల పాటు నువ్వు పంది కొవ్వు తిన్నావు, ఆవు కొవ్వు తిన్నావు, తద్వారా నువ్వు పాప పంకిలం అయిపోయావు కాబట్టి నువ్వు నీ దేవుడిని నమ్మవాకు అని చెప్పేసేసి మతం మార్చడానికి వీళ్ళు కుట్ర పన్నుతున్నారే వాళ్ళ దగ్గర నుంచి, అది కూడా అనొచ్చుగా. మాట్లాడాలనుకుంటే అంతర్జాతీయ శక్తులు కుట్ర ఉంది వీళ్ళ మీద. ఎందుకంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ వాడు వచ్చి ఇప్పుడు బిల్ గేట్స్తో వీళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు హెల్త్ కార్డులకు సంబంధించి. అంటే బిల్ గేట్స్ అనేవాడు ఎపిస్టిన్ ఫైల్స్లో పరమ దుర్మార్గుడు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన రాక్షసుడిగా చూపించబడ్డాడు వాడు. అట్లాగే ప్రపంచ పాండమిక్కి కీలకమైనడు వాడు, ప్రపంచ రోగాలకు కారణమైనడు వాడు. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర పెట్టుకుంటున్నాం మనం. మరి వాడి ద్వారా కూడా ఈ కుట్ర జరుగుతుంది. వాడు అంతర్జాతీయంగా ఈ డీప్ స్టేట్ కుట్రలో భాగస్వామి వాడు. వాడి చెప్పినటువంటి దాని కోణంలో చేసి ఉండొచ్చు కదా. ఆ దశలో ఎందుకు సిట్టు దర్యాప్తు చేయకూడదు అని అనగచ్చుగా మనం కూడా. అక్కడ మాట్లాడితే 100 ఉంటాయి. అంటే ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించే కంటే ఇక్కడ జనసేన బీజేపీ వెర్షన్ నిన్న పవన్ కళ్యాణ్ గారేమో ఖచ్చితంగా అది కల్తీ నెయ్యే, అందులో ఏ కెమికల్స్ జరిగిందన్నారు. మాధవ్ గారు అసలు లక్షల లీటర్ల నెయ్యి ఉత్పత్తి చేసే ఆ డైరీలో కనీసం అసలు పాలే లేకపోవడం, పాలే లేని డైరీ నుంచి ఎలాగ ఇన్ని లీటర్ల నెయ్యి వచ్చింది, ఇదంతా సింథటిక్ నెయ్యి అని చెప్పి వీళ్ళు క్లారిఫై ఇచ్చాడు. అంటే ఇది మొత్తం 3 పార్టీలు ఫిక్స్ అయిపోయినాయి. అక్కడ సింథటిక్ నెయ్యి ద్వారానే ఇన్నాళ్ళు లడ్డూలు తయారు చేసి అమ్మేశారు, కల్తీ చేశారు అనేది. ఇప్పుడు ఏం చేయబోతారు దాని మీద? బీజేపీ స్టాండ్ కూడా అదే. బీజేపీని నిన్న బలవంతంగా చెప్పించారు, కూర్చోబెట్టారు. నాకు అర్థమైంది అది. అందుకని దాంట్లో పందికో ఆవుకో కలిసిందని అతను మాట్లాడాల. సింథటిక్ నెయ్యి అన్న అదనలేదు కానీ అక్కడ దాంట్లోనే కంట్రోల్లో ఉన్నాడు అతను. ఈ చంద్రబాబు గారి మాటల్ని నెత్తినేసుకుంది పవన్ కళ్యాణ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సింథటిక్ నెయ్యే కలిపారు అనుకుందాం మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది కెమికల్స్ వాటితో అవి తేవాలి కదా. వాటికి కూడా కిలోల లెక్కన కాదు, లక్షల కిలోలు తీసుకురావాలిగా అవన్నీ. అయ్యి నువ్వు ఇది జిఎస్టీ రోజులు కదా, చాటుగా తయారు చేసేది కాదు కదా. ఎక్కడెక్కడ కొన్నారు తీయండి లిస్టు ఏంటనేది. ఇక్కడ 2 రకాలు ఉంటుంది నెయ్యి. ఒకటి ప్రిజర్వేటివ్స్, అది పక్కన పెట్టండి. రెండవది ఏంటంటే ఏ డైరీ దగ్గర కూడా సొంత పాలు ఉండవు, సొంత గేదెలు ఉండవు, సొంత ఆవులు ఉండవు. చాలా వాటికి ఏదో కొంచెం పెంచుకుంటారు కొన్ని. మిగతా అన్నీ పబ్లిక్ నుంచి ఈ పాల కేంద్రాలు అనేది ఎందుకు ఉంటాయండి? పాల శీతలీకరణ కేంద్రాలు అని బోర్డులు పెట్టుంటాయి పల్లెటూళ్ళలో. ఏంటవి? మన ఇంట్లో గేదెలో ఆవో ఉంటే మనం పాలు తీసి మనకు కావాల్సినవి వాడుకుని తీసుకెళ్ళి అడిగి పోస్తాం. అక్కడే ఓ మిషన్ ఉంటుంది, వెన్న తీసే మిషన్. అది తీసి వెన్న శాతం ఎంతో లెక్కగట్టి దానికి వెన్న శాతం ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ ఇస్తారు, తక్కువ ఉంటే తక్కువ డబ్బులు ఇస్తారు. ఇది ఓపెన్ దాంట్లో. అది కాకుండా నెయ్యి తయారు చేయొచ్చు, తీయండి శుభ్రంగా, దేశమంతా అమ్మిద్దాం అట్లాగా. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో లడ్డూల్లో ఎవరు కూడా అభ్యంతరం చెప్పలా. ఇప్పుడు ఒకటే సింథటిక్ వాటికి స్మెల్ ఉండదు, లడ్డూలో టేస్ట్ ఉండదు. లడ్డూలో టేస్ట్ లేదు అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇలాంటిది చాప కింద నీరులో ప్రచారం చేసుకోవాలి కానీ ఓపెన్ అవ్వకూడదు. ఇప్పుడు లడ్డూది ఇదివరకు ఏంటంటే లడ్డూని చేసిన తర్వాత నేతిలో ముంచి తీసి ఇట్లా నొక్కుతారు, ఆ నెయ్యి పక్కెళ్ళిపోతుంది. తర్వాత అదేంటి అప్పుడు 30,000, 50,000, లక్ష లడ్డూలు తయారు చేసే రోజుల్లో. తర్వాత 3 లక్షల లడ్డూల దాకా అట్లాగే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే మిషనరీ తెచ్చారు కదా. ఇప్పుడు లడ్డూని అట్లాగే వీళ్ళు బాగా చుట్టుతారు, నేతితోని ముంచి ఒక నొక్కుతుంది అది, దాన్ని ఇందులో మొత్తం గారిపోతుంది కిందకి. ఇది గారిపోగానే ఆ నెయ్యి మళ్ళీ అక్కడ ఉంటుంది అనమాట. అట్లాగా దానివలన ఎండినట్టు ఉంటుంది అది. అంటే అంత ఎక్కువ ఉండదు. అయితే వీళ్ళు వచ్చాక ఒక మంచి పని చేశారు, అలా కాకుండా దాన్ని నొక్కడం తగ్గించారు. తద్వారా కాస్త పచ్చిగా ఉంటుంది. ఇదివరకు లడ్డు గత 5 ఏళ్లలో నేను చూసినప్పుడు ఈ ఒరిజినల్ లడ్డు దగ్గరకు వచ్చేది 50 రూపాయల లడ్డు ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 2-3 రోజులకి పొడి అయ్యేది. అంటే ఎండినట్టు ఉండేది. దాని పేరు ఏమంటారు, మన కళ్యాణం లడ్డు. అది మాత్రం ఇదిగానే ఉండేది 10 రోజులైనా 20 రోజులైనా సరే. గతంలో నేను అక్కడ పనిచేసినప్పుడు అయితే కనుక
ఈ చిన్న లడ్డు కానీ పెద్ద లడ్డు ఏదైనా సరే ఆ పచ్చిగానే 10-15 రోజులు ఉంటుంది. అంటే అంత నెయ్యి వాడేవాళ్ళు వాళ్ళు, ఆ నెయ్యిలో ముంచినట్టు ఉండేది అనమాట. కాబట్టి ఇట్లాంటి వాటిని చెప్పచ్చు, చూసారా టేస్ట్ ఇప్పుడు బాగా చేసాం, గుడ్, తప్పులేదు. ఇదివరకు నెయ్యి సరిగ్గా వీళ్ళు లోభించేవాళ్ళు, ఇట్లాంటివి చెప్పచ్చు, అందులో తప్పులేదు. మేము సరిగ్గా దర్శనాలు ఇస్తున్నాం, ఇంతకుముందు చేత కాలేదు చెప్తామంటే ఎక్కడ కుదురుతుంది. ఇప్పుడు శ్రీవాణిని తప్పు పట్టారు, అదే శ్రీవాణిని వీళ్ళు కొనసాగించారు. అట్లాగే దాని పేరేమంటారు, మన ఈ 10 రోజుల పాటు దర్శనం మన దీనికి వైకుంఠ అది వాళ్ళు పెట్టేప్పుడు తప్పు పెట్టారు, తర్వాత వీళ్ళే కొనసాగారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి దేవుణ్ణి దూరం చేయదలుచుకుంటే వాళ్ళు అవన్నీ ఎందుకు పెట్టాలి బేసిక్గా? అట్లాగే అన్నదానానికి సంబంధించినటువంటి కొత్త ఎందుకు కట్టించాలి? నాకు తెలిసి అంటే ఒక ఆస్పెక్ట్ నేను ఒప్పుకుంటాను, పొరపాటు జరుగుతాయి ఖచ్చితంగా, ఉద్యోగుల వల్ల పొరపాటు జరగచ్చు, ఉద్యోగుల్లో ఉండేటువంటి కొంతమంది అవినీతి వల్ల, మ్యాక్సిమం ఎక్కువ ఉద్యోగులు అయితే అవినీతికి పాల్పడరండి అక్కడ. ఎవడో ఒకటి ఇక దేవుడి మీద నమ్మకం లేకపోతే వాడికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏమైనా తప్పు చేస్తే చెయ్యొచ్చేమో, కానీ ఎక్కువ మంది అక్కడ అవినీతికి పాల్పడరు. ఇది నేను గమనించింది, ఇప్పటికీ నాకున్న నమ్మకం. రెండవది, తెలిసి వెంకటేశ్వర స్వామి పేరుని అపవిత్రం చేద్దాం, వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేద్దామని బుద్ధున్నోడెవడు పొద్దున్నే లేగవగానే గోవుకి దండం పెట్టుకొచ్చుకునే వైవి సుబ్బారెడ్డి, అడుగడుక్కి గంటకి ఓసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకునే భువన కరుణాకర్ రెడ్డి, ఈవెన్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఏది మన ఉంగరాన్ని ఇట్లా పుట్టుకుని దండాలు పెట్టుకునేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అతన్ని సంతృప్తిపరచడానికి అతను చెప్పాడని చెప్పి లడ్డూలను అపవిత్రం చేస్తారని నేను నమ్మను. ఈవెన్ పవన్ కళ్యాణే చెప్పాడు, ఏ సీఎం ఆయన దగ్గర కూర్చొని చేపిస్తాడా, అట్లాంటి చెయ్యడు అన్నటువంటి ఆయన మాట్లాడిన మాట కూడా వైరల్ అవుతుంది కదా. కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక తప్పు జరిగింది, అది దాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చేసిన తప్పు. ఆ తప్పు కాస్త ఒప్పని చూపించడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మొదట్లో అయితే 100కి 90 మంది నమ్మారు, నో డౌట్ ఎట్ ఆల్, 100కి 90 మంది నమ్మారు. తర్వాత క్రమంగా శాంపుల్స్ తీసింది ఏళ్ల హయాంలోనే, వీళ్ళు తీసుకొచ్చిందే అని తేలినప్పుడు ఓ 10% 20% మంది తగ్గారు. అట్లాగే వీళ్ళు పంది కొవ్వు ఆవు కొవ్వు లేదు అని మొన్న నివేదికలు ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే 60-65% మంది నమ్మట్లేదు కల్తీది, అంటే పంది కొవ్వు లేవని అనుకుంటున్నారు, మిగతా కల్తీ ఉందని నమ్ముతున్నారు 50-60% మంది. దానికి వాళ్ళు హర్ట్ అవ్వట్లేదు, దానికి అదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తాడు అనుకోరు, దాంట్లో అదైనా తప్పని అంటారు బేసిక్గా, దానికి ఆల్టర్నేటివ్ ఎతకండి అంటారు. ఆ సెంటిమెంట్ మొదట 10% 90% మంది నుంచి ఇప్పుడు 60-65% నమ్మని పరిస్థితికి వచ్చింది. కాబట్టి అయ్యో మేము వేస్తున్న ఇంత పెద్ద అస్త్రం విఫలమైతే ఎట్లా అన్న ఉద్దేశంతో పదే దీన్ని ఇంకా లేదు. ఇప్పుడు మొదట జనసేన అంటే ఎవరికాడికి పాపభీతి ఉంటుంది కదండి. నేను చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి విషయంలో నా వరకైతే నాకు చాలా పాపభీతి ఉంది. ఎందుకంటే మనం తప్పు చేస్తే పొరపాటు తెలియక జరిగితే కూడా తప్పుని మన్నించు స్వామి అంటాం. మనం తెలిసి తప్పు ఎందుకు చేస్తారు? ఇక్కడ వీళ్ళు అక్కడ ఎదురుగుండా కనబడుతుంటే చంద్రబాబు గారిని నమ్మి ఎదురుగుండా నివేదికను కాదండి, పోనీ ఇక్కడ కాదు నేషనల్ మీడియా అంతా రాసిందిగా క్లీన్ చిట్ అని, నేషనల్ మీడియా ఇదివరకు రాసింది ఇట్లా, ఇంతకంటే దుర్మార్గం ఏంటి? ఇప్పుడు అదే నేషనల్ మీడియా క్లీన్ చిట్ అని రాసింది, వాళ్ళకి ఇంగ్లీష్ రాక రాశారు పాపం ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మాటని పదే చెప్తే అది నిజమని నమ్మించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఒకటి సార్, ఇందులో క్లీన్ చిట్ అసలు ఇచ్చింది ఎక్కడ అనేది మీరు అన్నట్టు దానికోసమే ఇదంతా చేశారా అనేది. రెండోది, రాజకీయంగా చాలా అంశాలు డైవర్ట్ చేయడానికి హడావిడిగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు 3 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడడం ఇది అంతా జరిగిందా? ఒక పక్క పార్టీలో సమన్వయం గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది, ఆ చర్చ సడన్గా దీని ద్వారా పక్కకి వెళ్ళిపోయింది. బుల్సెట్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత దాని మీద ఎలాంటి చర్చ జరుగుద్దా, లేదంటే ఒక అరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే ఒక మహిళగా బయటకు వచ్చి మాట్లాడితే దాని గురించి ఏ డిసిషన్ తీసుకుంటారా, ఇలాంటివి ఎన్నో ఉన్నప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ప్రధానంగా వీళ్ళు ముగ్గురు వచ్చి కూర్చుని దీని మీదే, అంటే సిట్ ఒక నివేదిక ఇచ్చేసింది, సిబిఐ దీని మీద తేల్చేసింది, క్లీన్ చిట్ వచ్చేసింది అనుకుంటున్న టైంలో మళ్ళీ లేదు ఇది అందులో కల్తీ జరిగింది,
దోషులు ఇంకా ఉన్నారు, ఒక సుబ్బారెడ్డో లేదంటే ధర్మారెడ్డో, ఈ పేర్లన్నీ బయటికి తీసుకురావడం ఇంకో కోణంలో చూస్తే వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికో డైవర్షన్ చేసుకోవడానికి అన్నట్టుగా లేదా? అంటే ఒక్కటి బేసిక్గా ఏంటంటే మన పెర్సెప్షన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఎదుటి వాళ్ళని ఆలోచించే తీరుని బట్టి, మనం నిస్వార్థంగా ఆలోచించడం, స్వార్థంగా ఆలోచించడం. ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే ధర్మారెడ్డి తన బిడ్డ చనిపోతే కూడా వెంటనే వచ్చి పరిగెత్తుకుంటూ ఉద్యోగం చేశాడు. అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎప్పటికీ బాధపడతా, మనకి ఆ సేవ చేసే అదృష్టం ఇవ్వలేదే దేవుడు అన్నటువంటి. అంటే చేసాం, ఏది రిపోర్టర్గా చేసే సేవ, అట్లా కాకుండా ఇంటర్నల్గా అందులోకి వెళ్ళే సేవ చేసే ఏ బోర్డు పైన మనకి ఇవ్వలేదు కదా. అక్కడ దేవుడి సమక్షంలో ఉండటం అనేటటువంటిది దేవుడిచ్చే అదృష్టం అండి, మన నుదుటను రాసే రాత. నేను ధర్మారెడ్డి మీద స్టోరీలు రాసేందుకు నేను రాసిన స్టోరీల తర్వాత అనేక మార్పులు చేయాల్సి వచ్చింది. నేను అక్కడ TV9లో పనిచేసిన టైంలో రాసిన వార్తలకి ఒక రకంగా టగ్ ఆఫ్ వార్ నడిచింది మాకు. నా మీద ఆయన మా బాస్కి మాట్లాడడం కావచ్చు, తర్వాత చేయడం కావచ్చు రమణాచారి గారితో, కానీ ద్వేషించుకోలేం మేము ఒకరికొకరు. పాలసీ పరమైనటువంటి మార్పులు నేను ప్రస్తావించేవాడిని, మొదట విభేదించిన తర్వాత వాళ్ళు మార్చుకున్నారు అనేక ఇష్యూస్. ఇదే లడ్డు తయారీ విషయంలో కావచ్చు, లేకపోతే రూమ్స్ విషయంలో కావచ్చు, భోజనాల విషయంలో కావచ్చు, నీళ్ల ఏర్పాటు విషయంలో కావచ్చు, ఇట్లాంటి అనేకం జరిగినాయి. అంటే అది సైద్ధాంతిక అంశాలు కాదు, ఇక్కడ సదుపాయాల అంశం మీద విభేదించుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే సెంటిమెంట్ని హర్ట్ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ధర్మారెడ్డి నాకు తెలిసి ఎట్లాంటి పాపాలు చేస్తాడని నేను అనుకోను. అలాగే కరుణాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, ఎవరైనా సరే అక్కడ దేవుడి సమక్షంలో అన్యమతం కోసం ఇట్లాంటి తప్పులు చేయగలుగుతారు అని నేను అనుకోను. దేవుడు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తారని నేను అనుకోను. ఇది నేను చాలా బలంగా నమ్ముతాను. అక్కడ తప్పులు జరుగుతాయి, తప్పులు నేనే ప్రస్తావించా, అనేక ఇష్యూస్ని నేను రాసిన వార్తలు, అక్కడ ఇష్యూస్ నేను మార్పించినటువంటి ఇష్యూస్ బోలెడు అందరికీ తెలుసు. అక్కడ నేను పనిచేసినప్పుడు ఎంత జరిగింది, నాకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలంతా పెద్ద సభ పెట్టినటువంటి సందర్భంలో అదే వేదిక మీద నుంచుని నేను చెప్పాను, వెంకటేశ్వర స్వామి నా దృష్టికి తీసుకొస్తే నేను రాసిందయ్యా అని. ఆ రోజున ఇట్లాంటి దరిద్రపు మీడియా లేదు, ఇంత నీచంగా మనం దిగజారిపోయి లేము. కాబట్టి దాన్ని ఒక వార్తగా దాంట్లో భక్తుడి కోణంలోంచి సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళారు. కానీ ఇవాళ కనుక నేను అవి రాసుంటే ఎంత దరిద్రంగా తయారైపోయేదని భయం వేస్తుంది అనమాట. ఓ రకంగా చెప్పాలని ప్రాక్టికల్ విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పినట్టు నిజంగా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఉంటే మీరే తేల్చండి అయ్యా, ఎన్ని లక్షల ఆవులు చంపేసి ఉండాలి. 65 లక్షల కిలోల నెయ్యి కావాలంటే ఎన్ని లక్షల ఆవుల్ని చంపు ఉండాలి, ఎన్ని లక్షల దాని పేరేమంటారు చేపల్ని చంపు ఉండాలి. సరే చేపలదంటే లెక్క తెలియదు అనుకుందాం, పందులు చంపు ఉండాలి కదా, ఎన్ని లక్షల పందుల్ని చంపు ఉండాలా. అవి తీసుకొచ్చి రావడం వల్ల పోనీ ఎవరికైనా లాభం వస్తుంది ఆ రూపాయి. ఇప్పుడు అవి తక్కువకి వస్తాయి అనుకుంటే అదొక్కసారి వీళ్ళని వాసన చూడవండి. నేనేమంటానంటే, ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఇప్పుడు మంగళగిరిలో నిన్న పట్టుకున్నారు కదా, మొన్న అక్కడ పట్టుకున్నారు కదా, ఆ నూనె వాసన చూడమనండి, అది ఒక లడ్డూలో వేసుకుని తినమనండి వీళ్ళని, ఇంకెక్కడికక్కర్లా. వీళ్ళే ఓ స్వీట్ తెచ్చుకోండి, ఆ నూనెలు తెప్పించుకోండి, అది నెయ్యి కదా వీళ్ళ దృష్టిలో. అలాగే చేప నూనె తెప్పించుకుని కలుపుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారా లేకపోతే దేంట్లో పెడతారా, కలుపుకుని తినండి. మీరు అందరు తలా ఒక లడ్డు తినండి, మామూలు లడ్డూకే కలుపుకుని తినండి, లేదా కాస్త అన్నంలో వేసుకుని తినండి మీరు. ఎందుకంటే మీరు లడ్డు ప్రసాదం తిన్నారు కదా గత 5 ఏళ్లలో అనేక సార్లు వెళ్ళారు, తిన్నారు కదా మీరు, అప్పుడు మీకు కూడా తెలియలేదు కదా. ఇప్పుడు అదే మనం అందరం తిన్నామని చెప్తున్నారు కదా, మీరందరూ తలా కాస్త పోసుకుని తినండి అయ్యా. దాంతోపాటు ఆ హ్యాండ్ పిక్కు, అదేదో కెమికల్ అన్నారు కదా, అదేదో టాయిలెట్ కడిగేది, క్లీనింగ్ది, అవి కూడా కాస్త పోసుకుని ఇవన్నీ తినండి. కొంచెం మీరు తిని మాకు చూపించి మాకు చెప్పండి, మా అందరు ఎదురుకుండా తినండి మీరందరూ. అంటే ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా సార్, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, ఎన్ని దర్యాప్తులు చేసినా, ఒక ధర్మారెడ్డినో వైవి సుబ్బారెడ్డినో అరెస్ట్ చేస్తే గానీ దీనికి ఈ కేసు క్లోజ్ అవుదా? వీళ్ళకి వైసీపీ వాళ్ళని ఎవడో ఒకరిని అరెస్ట్ చేయాలని చూసారండి, సిస్టమ్ అట్లా ఏం చేయలేదు. కనీసం FIRలో పేరు పెట్టాలని చూశారు, పేరు కూడా పెట్టలేదు. అప్పన్నని మనిషి అన్నారు, వైవి సుబ్బారెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, నాకు అంతకుముందు PAగా చేసి ఆ తర్వాత 2018లో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడున్న ప్రభుత్వం, ఇదే చంద్రబాబు ప్రభుత్వం, అతన్ని ఆంధ్రప్రదేశ్ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా వేసింది. అతను ఉండగానే వేసింది, చంద్రబాబు ఉండగానే వేశారు. ఆంధ్రభవన్లో ఎవడు పడితే అడిగి వేయడానికి వీలేదు కదా, ప్రతిపక్షం వాడికి ఎందుకు వేస్తారు, లైజనింగ్ ఆఫీసర్గా వేశారు. అతను ఆ తర్వాత వేమిరెడ్డికి పనిచేశాడు, అనేక మందికి పనిచేశాడు అతను.
అన్నటువంటి చెప్తున్నాడు. అవునా కాదా? వేమిరెడ్డి నెల నెల డబ్బులు వేసాడు అన్నది తెలిసిందే కదా. ఇంకోటి, అప్పుడు వేమిరెడ్డి భార్య కదా అందులో ట్రస్ట్ బోర్డు మెంబరు, వేమిరెడ్డి భార్య కదా ప్రొక్యూర్ కమిటీ మెంబర్ని కూడా. ఇంకొకటి, అతను ఓపెన్గా చెప్పాడు, అది నిజం అనిపించింది నాకు. ఎందుకంటే అతనికి నివేదిక వచ్చింది, ఎవడో అనుమానం వ్యక్తం చేశాడు, రిపోర్టు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ల్యాబ్కు పంపించమని ఆయనే ఆదేశించాడు. ఆయన ఆదేశించిన దాన్ని ఆయనే దొంగం చేశారు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి తర్వాత ఉద్యోగులు ఇట్లాగ ఏమండి ప్రొక్యూర్మెంట్కి బాగా ప్రాబ్లం అవుతుంది, ఒక ట్యాంక్ వచ్చింది రిజెక్ట్ చేసాం, మళ్ళీ ఇంకో ట్యాంక్కి టైం పడుతుంది, ఇక్కడ నెయ్యి లేకపోతే లడ్డూలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, కాబట్టి ఏం చేయాలయ్యా అని అడిగారు ఉద్యోగులు. ఎందుకంటే అది ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకునేది కాదు కదా, మీరే చెప్పండి అంటే, అయ్యా ఈ అనేక చిన్న చిన్న డైరీలు కూడా ఉంటాయి, ఉట్టి మనం పెద్ద డైరీలను పెట్టుకుంటే సమస్య వస్తుంది, వాళ్ళు పంపిస్తున్నారు, పంపించిన దాంట్లో రిజెక్ట్ అయినాయి, 18 ట్యాంకులు రిజెక్ట్ చేశారు వీళ్ళే. అంతకుముందు చంద్రబాబు టైంలో 15 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ అయినటువంటి సందర్భంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ టైంలో వార్తలు వచ్చినాయి పేపర్లలో, టీవీల్లో, నెయ్యి కొరత అవుతుంది, ఇబ్బంది అవుతుంది, రిజెక్ట్ చేయడంతో కొత్తది రాక ఇబ్బంది అవుతుందని. దాని మీద ట్రస్ట్ బోర్డు సమీక్షించినప్పుడు అధికారులు ఓ ప్రపోజల్ పెట్టారు, చిన్న చిన్న డైరీల నుంచి కూడా తీసుకుందామండి అని. అందులో భాగంగా తీర్మానం పెట్టారు, తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో ఆ డైరీలు ఏమైనా లంచాలు ఇచ్చినట్టు ఏమైనా ఉంటే చూపెట్టు నువ్వు. సార్ ఇప్పుడు అవే డైరీలా సార్? ఇప్పుడు డైరీలు మారినాయి, అయ్యే డైరీలు అండి, అడి దిప్పి ఇడి దిప్పు ఉంటాయి, అంత మించేం లేదు, పేర్లు మార్చుకుని నడుపుతూ ఉంటారు. ఇప్పుడు బోలేబాబా అది అంతకుముందు హర్ష డైరీ అని ఉండేది, దాన్ని బ్యాన్ పెడితే బోలేబాబా డైరీ, అంత మించేం లేదు, పేర్లు మార్చుకుని వాళ్ళే చేసేది వ్యాపారం అక్కడ. ఇప్పుడు చంద్రబాబు గారు దీన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు, 11 గుళ్ళల్లో దొరికి ఇట్లుందట. అసలు వాళ్ళు అన్ని గుళ్ళల్లో ఎతకండి, మీరు అన్ని గుళ్ళల్లో నెయ్యి చెక్ చేయండి, ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించండి, అన్ని గుళ్ళల్లో నెయ్యి, అన్ని గుళ్ళల్లో నెయ్యి ఎన్డీడీబీ ల్యాబ్ పంపించండి. ఇవాల్టిది సార్. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పు జరిగింది, కెమికల్ వాడేశారు, ఓకే, మనం అందరం ఆ కెమికల్తో కూడిన లడ్డూలు తినేసాం. ఇప్పుడు నేను ఒక శ్రీవారి భక్తుడిగా నాకు ఈ రాజకీయాలు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి అన్నీ నాకు అనవసరం. ఇప్పుడు నేను తిరుమలకి వెళ్ళి ఈ రోజు నేను తినే లడ్డు అది కెమికల్తో కూడిన లడ్డువా, లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేసిన లడ్డు నేను తిన్నాను అని ఒక శ్రీవారి భక్తుడికి నాకు ఇచ్చే గ్యారంటీ వీళ్ళు ఇప్పుడు ఏమన్నా చేయగలుగుతారా? ఇప్పుడు చేసేసారు కదా ఇప్పుడు వీళ్ళు అద్భుతమైన లడ్డు ఇస్తున్నారు, ఇంత ముందు కంటే కూడా క్వాలిటీగా. ఇప్పుడు లడ్డు తినే ప్రతి ఒక్కడికి కూడా గతంలో జగన్ దుర్మార్గుడని వాళ్ళ సైకలాజికల్గా గుర్తు చేయాలనుకుంటున్నారు. అంటే ఓ రకంగా 4,000 రూపాయలు పెట్టి నెయ్యి కొని లడ్డు తయారు చేస్తారు. లేదు 400 పెట్టినో 410 రూపాయలు పెట్టినో కొంటున్నట్టున్నారు. కాకపోతే మరి అంటున్నారు కదా సార్, ఆ రేటుకి రాదని. అదే మరి చెప్పేది, అదే కదా సమస్య. మరి వీళ్ళు ఏ కెమికల్ కలుపుతున్నారు మనకి తెలియదు. రేపొద్దున జగన్ వచ్చాక కూడా మళ్ళీ ఇదే ల్యాబ్కు పంపించి ఈ 5 ఏళ్ళు తిన్న లడ్డూల్ని చెక్ చేస్తారు. బేసిక్గా 2 కాన్సెప్ట్లు. ఒకటి, నెయ్యి అనేది బై ప్రొడక్ట్ డైరీలకి, అందువల్ల తక్కువకి ఇవ్వచ్చు. బై ప్రొడక్ట్ అంటే ఏంటి, పాల డైరీ వాడు నెయ్యి ఇస్తాడు, వాడికి పాలు కొనటం అనేటటువంటిది, పాలు అమ్మడం అనేది ఆడ వ్యాపారం. ఆ పాలల్లో నుంచి వచ్చే వెన్న వాడికి బోనస్, ఆ వెన్న నుండి వచ్చే నెయ్యి వాడికి బోనస్. కాబట్టి లక్షల లీటర్ల పాలు అమ్మేవాడికి లక్షల లీటర్ల నెయ్యి పెద్ద ప్రాబ్లం కాదు, తక్కువ కమ్మడం వల్ల. ఎందుకంటే పాలల్లోనే లాభం వాడికి వచ్చేసింది, దాంట్లో ఇది అదనం కదా నెయ్యి అనేది, అందుకు తక్కువకి వస్తుంది. అయితే వాడు ఆవులు పెంచుతాడని నేను అనుకోను. నేను చెప్పినట్టే ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ దగ్గర నుంచినే ప్రొక్యూర్ చేసుకొస్తారు పాల డైరీని. ఇక్కడ ఒకటే ఏంటంటే, ఇవాళకైనా ఓ పాల డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పెట్టండి, ఒక చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి రైతుకి తలా 2 ఆవులు ఇవ్వండి, టీటీడీ తరపున కొని. ఆవుల్ని వాళ్ళు పెంచుకుంటారు, పాలు తీసిస్తారు నీకు. అది ప్రజల్ని డొనేట్ చేయమనండి, ఆవుల్ని ఓ 1,00,000 ఆవుల్ని డొనేట్ చేయమనండి. 1,00,000 ఆవుల్ని తీసుకెళ్ళి 50,000 మంది రైతులకి తలా 2 ఆవులు ఇవ్వండి. ఆ చుట్టుపక్కల ఆవుల్ని వాళ్ళు పెంచుకుంటారు శుభ్రంగా, వాళ్ళే గడ్డి చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఆ పాలను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పాల కేంద్రంలో పోయమనండి. ఆ పాలన్నిటి టీటీడీ కేంద్రాలే పెట్టండి, అక్కడ పెట్టి అందులోంచి తీసుకురండి. ఇది చెయ్యరు, చేస్తే హెరిటేజ్కి దెబ్బ, విజయ డైరీకి దెబ్బ, సంగం డైరీకి దెబ్బ, వీళ్ళ ప్రైవేట్ డైరీలకు దెబ్బ. నువ్వు నిజంగా చేయదలుచుకుంటే కమిట్మెంట్ ఉంటే అది కదా చెయ్యాల్సింది. టీటీడీ డైరీ పెట్టవయ్యా, ఉద్యోగాలు కూడా వస్తాయిగా, ఉద్యోగాలు కల్పిస్తాం అని చెబుతున్నావు కదా. అలాగే లేదా 1,00,000 ఆవులతో ఇది పెట్టు, నువ్వు
గోశాల చక్కగా. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 7,000 గోవులతో గోశాల పెట్టారు ప్లాన్ చేసుకుని, ఏది ధర్మారెడ్డి ఉన్నప్పుడే. ఆ తర్వాత ఆ గోశాలలో చావులప్పుడు కూడా ఏం లేదన్నారు, తర్వాత ఉందన్నారు. ఆయన చెప్పినని కాదు, కరుణాకర్ రెడ్డి చెప్పినని, కానీ చనిపోతున్నాయి అని చెప్తున్నారు. ఏమనాలి ఇక్కడ? ఇప్పుడు ఏకసభ్య కమిషన్ తోనే ఈ అంశానికి ముగింప అంటే ఎవరో ఒక్కళ్ళనన్నా వైసీపీ వాడిని అరెస్ట్ చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళది. అంటే అందులో ఏ వైవి సుబ్బారెడ్డిని ఎవరిని అరెస్ట్ చేయాలి, ధర్మారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ అరెస్ట్ చేసి కేసుని అటుకు తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు. సార్ ఒకటి ఓకే, ఈ అంశం పక్కన పెడితే కేవలం దీని గురించే నిజంగా ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుందా పవన్ చంద్రబాబు నాయుడు గారి మధ్య? ఒక రాజ్యసభ అంశమో ఇంకో అంశమో సమన్వయానికి సంబంధించి ఎలాంటి భేటీలు ఎలాంటి చర్చలు జరగట్లేదు? నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్తో 2.5 గంటల చర్చలు అంటే, ఒకటి ఆయన డిఫెన్స్లో పడినటువంటి సందర్భంలో వీళ్ళు ఈ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొంత సైలెంట్ అయ్యారు జనసేన అనుభవం. మీరు భాగస్వాములు అయ్యండి, మీరందరూ కూడా నన్ను నేనేం చెప్తే అది మీరు కూడా తానా అంటే తందానా అనాలి కదా, మీరు చేయకపోతే ఎట్లా అని బాధపడ్డప్పుడు ఈయన తన బాధ చెప్పుకుని ఉంటారు. మీరు మాకు సరిగ్గా చేస్తున్నారా, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను నేను బయట అన్నటువంటిది అది ఏదైనా చర్చ జరిగి ఉండాలి. ఎందుకంటే జ్యోతి రాసిందంటే అక్కడ బాత్రూమ్ అక్కర్లేదు, జ్యోతి అక్కడ కూర్చుని డైరెక్ట్గా వెంటా ఉంటుంది ఎదురుగుండా. జ్యోతి రిపోర్టర్ ఎదురుగుండానే రివ్యూ జరుగుతుంటుంది అనుకుంటా వాళ్ళకి, లేదా ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో జ్యోతికి రిపోర్ట్ చెప్తా ఉంటుంటారు. వాళ్ళే రాశారు కదా వేరే వేరే అంశాల మీద చర్చ జరిగిందని, అందులో ఎమ్మెల్సీ ఎంపీ గురించి మాట్లాడారు. మేబీ అదంతా కూడా ఏమన్నా అనుకున్నాకనే, చంద్రబాబు గారు ఆ ఎష్యూరెన్స్ ఇచ్చాకనే, నాగబాబు గారికి మంత్రి పదవి, రాజ్యసభ, ఓ ఎమ్మెల్సీ ఇవన్నీ ఓకే చేశాక అప్పుడు పవన్ కళ్యాణ్ తెర ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడారేమో, సీరియస్గా భుజాన్ని వేసుకున్నారేమో. అంటే ముగ్గురు వీళ్ళిద్దరు టార్గెట్ జగనే కాబట్టి జగన్ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. లోపల ఏం జరిగింది రాజ్యసభ గురించి ఇవన్నీ అయితే మాత్రం మాట్లాడరు. సార్ మరొక అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇప్పుడు తదుపరి దర్యాప్తు జరగబోతుందా? ఇంకేముంది దర్యాప్తు, చెప్పేశారు కదా అక్కడ కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు. ఇంకేం చేస్తారమ్మా, అది అట్లాగే కింద కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జాలు, అంతకుమించి ఇంకా అక్కర్లేదు, నువ్వు చెప్పేదాని ప్రకారం 4-5 ఏళ్ల పాటు దర్యాప్తు చేయాల్సి వచ్చేట్టుందని చెప్పింది. ఇంకో అది ఇది ఎట్లుంటదంటే, ఇప్పుడు ఆ అమ్మాయి పేరేంటి, ఆయేషా మీరా కేసు, తర్వాత ఇంకొక కేసు ఈ సుగాలి ప్రీతి కేసు, ఈ కేసు, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్ బేస్డ్ మీద విచారణ చేసేటప్పుడు వర్కౌట్ కాదు. అక్కడ దర్యాప్తు సంస్థలు అలాగే చేయమంటే సాధ్యం కాదు ప్రాక్టికల్. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో వెరీ సింపుల్, వీళ్ళు అడిగారు సిట్ని, ఫస్ట్లో సిట్టు కరెక్ట్ రూట్లో దర్యాప్తు చేసింది, సిబిఐ చేసిన దాన్ని డైవర్ట్ చేసి దీంట్లో రాజకీయంగా చేయమని అడిగారు వీళ్ళు. కోర్టు ద్వారా ఆ మొక్కని చెప్పించారు, అది చేయడం ప్రారంభించారు ఆ రూట్లో. తీరా చూస్తే ఆధారాలు ఏమీ కనబడట్లేదు అక్కడ. ఏం చెయ్యాలి ఇక సిట్టు? అప్పటికి బలవంతంగా రాకడానికి చూస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఏంది ఇది అవినాష్ రెడ్డి కేసులో ముందు అసలు రామ్ సింగ్ అనేవాడిని తీసి అవతల పడేయండి అని చెప్పింది. వేరే కమిటీ, వేరే ఎంక్వైరీ కమిటీ వేయండి అంది. అంటే బాబు లాస్ట్కి వచ్చేసింది వాడిని, ప్లీజ్ 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 ఆయన వేరే కమిటీ వేరే నాయకత్వంలో వేస్తాం, కానీ ఈయన కూడా ఉంచామంటే అసలు ఉంచడానికే వెళ్ళలేదండి. పోనీ ఆ తర్వాత ఏమన్నా సమగ్ర దర్యాప్తు చేసిందా? సుధా సింగ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేసి ఉంటే క్లారిటీగా ఎవరైతే ఆ కాగితాలు ఈ రోజు వరకు దొరకలేదు, కేసులో నిందితులందరూ రేపు రక్షించబడతారు. ఎందుకంటే సుధా సింగ్ దర్యాప్తుది ఛార్జ్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత వచ్చిన రామ్ సింగ్ ఫైల్ ఇచ్చి ఉంటే రామ్ సింగ్ మార్చేసి ఉండేవాడు. కోర్టులో ఫైల్ చేసింది ఆవిడ కాబట్టి ఆథరైజ్డ్ డాక్యుమెంట్. అది ఆథరైజ్డ్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మర్డర్ ఫర్ గెయిన్ అది అన్నటువంటిది రాసింది. ఆ మర్డర్కున్న అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేసింది. అందులో ఒక పేపర్ కోసం అతన్ని కొట్టారు, లేకపోతే మర్డర్ చేయాలంటే అక్కడ రాయలసీమ ఆస్పెక్ట్లో ఓ బాంబు విసరచ్చుగా, రోడ్డు మీద నరికేయచ్చు కదా. ఇంటికి వెళ్ళి ఒళ్ళంతా చితక్కొట్టి ఆ తర్వాత చంపడం ఎందుకు జరిగింది? ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి చెప్పినట్టు చేయాలనుకుంటే దారిలో ఎవరికో చెప్తే కిరాయి హంతకులకి ఎత్తే డబ్బులు వేసేస్తారు కదా, తెలియదు కూడా తెలియదు. అప్పుడు తెలుగుదేశం చెప్పచ్చు, నువ్వు ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు, అంతే కదా. ప్రత్యర్థుల పేరుని ఎవరినైనా చెప్పచ్చు. అప్పుడు చనిపోయిన వాళ్ళ తరపున ఏం కంప్లైంట్ ఇస్తే చచ్చినట్టు తీసుకోవాలి. ఇట్టాగే నరికి ఇంట్లో బొక్క ఉండేటట్టు చూసి ఇవన్నీ చేస్తారా? అంత అమాయకుల వాళ్ళు.
వీళ్ళే చెప్తున్నారు కదా క్రిమినల్ మైండ్ అని. క్రిమినల్ మైండ్ వాడు దొరికేందుకు చూస్తారు. ఇంకోటి వాళ్ళ గవర్నమెంట్ ఉందంటే పోనీ దాచుకోవడానికి చూసారనుకోవచ్చు. నీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు చంపి ఇంట్లో దాచిపెట్టి చూపెడతారా? కామన్ సెన్స్. అందులో ఎలక్షన్స్ అప్పుడు చంపి నెత్తిన పెట్టుకుంటారా ఎవడన్నా? జరిగిందల్లా అక్కడ ఆ గంగిరెడ్డి వాళ్ళకి రావాల్సిన బకాయిలు, ఈయన వ్యవహార శైలి, ఆ పేపర్ వస్తే ఈ వివేకానంద రెడ్డి అప్పుని తీర్చడానికి ఎవరో ముందుకొచ్చారు. వాళ్ళెవరు అసలు దర్యాప్తు చేయాల్సింది ఆ పాయింట్. వాళ్ళకి ఇతను అప్పు పడ్డాడు 10 లక్షల, 25 లక్షల, 50 లక్షల, ₹1,00,00,000. గంగిరెడ్డితో పాటు సునీల్ యాదవ్ ఇంకోళ్ళు ఎవరో సంథింగ్, ఒకళ్ళ దగ్గర ఒక 25 లక్షలు, ఇంకొకళ్ళ దగ్గర 50 లక్షలు ఎంతో, ఏది ఆ బెంగళూరు పోయి రావడానికి సెటిల్మెంట్కి. తీరా చూస్తే ఆ పేపర్లో రాంగ్ అని తేలింది. చివరికి అప్పుడున్న మంత్రి ఓపెన్ గా చెప్పాడు కదా, అవును నా దగ్గరకు వచ్చాడు వివేకానంద రెడ్డి, డీజీపీని కూడా పిలిపించి మాట్లాడాను, అవి ఫేక్ అని చెప్తే వెళ్ళిపోయాడని రాసుంది ఆ బుక్ లో. అంటే ఇప్పుడు తదుపరి దర్యాప్తుకు అనుమతి ఇచ్చినట్ట సార్, లేదంటే ఎవరెవరిని ఇందులో అరెస్ట్ చేయాలో అవి ఇవ్వలేం కానీ మీరు దర్యాప్తు అయితే చేసుకోవచ్చు? ఈనాడు యదవ నాటకపు వార్తకిను అదే తేడా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కింద అప్పుడు సుప్రీంకోర్టులో అడిగితే నువ్వు నా దగ్గర కాదమ్మా వెళ్ళి ఆ కోర్టులోనే చెప్పుకోపో అని చెప్పింది. ఈ కోర్టులో అదంతా వాదనలు వినిపించాడు. మళ్ళీ పాప సిద్ధార్థ లుద్రా ఆయనకి ఒక అమౌంట్తో 2 పనులు చేయాల్సి వస్తుంది అనుకుంటా. మొత్తం వాదించాడు. వాదించిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పారంటే మీరు చెప్పినట్టు మళ్ళీ జగను, భారతి టైం ఎన్నింటికి వచ్చింది, ఇవన్నీ అవసరం లేదు, కేసు అంతా తేలిపోయింది కదా, ఇందులో మీరు చెప్తున్న అనుమానాల్లో నాకు ఒక్క అనుమానానికి సంబంధించి ఆధారాలు కావాల్సి ఉంది అంటున్నారా. సునీల్ యాదవ్ అక్కడ ఇంకొకళ్ళు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న, అంటే ఒకళ్ళకొకళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నారట ఏదో, అంటే మెసేజ్ ఏదో SMS వీడియోనో ఏదో, దానికి సంబంధించిన దర్యాప్తు చేయమని ఆదేశిస్తున్నాను సిబిఐకి అని చెప్పింది. సిబిఐని అడిగితే సిబిఐ మీరు ఏం చెప్తే అదే విచారిస్తానంటుంది. వాస్తవంగా సిబిఐ ఏం చెప్పాలి, నా అనుమానాలు పూర్తయిపోయినాయా అని అన్నా చెప్పాలి, లేకపోతే విచారణ పూర్తయిపోయిందని చెప్పాలి. సిబిఐ విచారణ పూర్తయిందంటే వీళ్ళు రాజకీయ ప్రెషర్తో మీరు ఏమైనా చేయమంటే చేస్తాను సార్ అంటుంది కోర్టుని. అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు అందుకండి మొన్న అదే కదా అడిగింది సుప్రీంకోర్టు, ఏంది ఎరి మాటలు ఏం చెయ్యాలన్నటువంటిది మేము చెప్పేది ఏంది, గోడ మీద పిల్లిలాగా ఎందుకు చెబుతామనే కదా అడిగింది. ఇప్పుడు సిబిఐ చేసిన అఫిడవిట్ ఏంటి, మాదైతే పూర్తయింది మీరు ఏమైనా చేయమంటే చేస్తామని చెప్పింది. అందుకని అదేదో చెప్పు అంటే కింద కోర్టు చెప్పిందండి ఇది అన్నారు. సరే అంతవరకు చేయండి, ఇంకా కింద కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయండి. అందులో ఏదన్నా అప్పుడు మళ్ళీ వెంటనే వీళ్ళు కేకారన్నమాట పాయింట్, టెక్నికల్ పాయింట్. ఒకవేళ అందులో ఏదైనా అనుమానం వస్తే ఆ విచారణ చేయొచ్చు కదా సిబిఐ అంటే చేయమండి, దానికేం అభ్యంతరం అంది. ఒకవేళ అప్పుడు సిబిఐకి అనుమానం రాకపోతే మా సునీతకు అనుమానం వస్తే అన్నారు, ఓకే సిబిఐకి ఇవ్వండి, వెసులుబాటు ఇస్తున్నాం, సింపుల్. ఇది జరిగింది అక్కడ. టెక్నికల్ పాయింట్ లో దాన్ని సాగతీసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే విచారణ అయితే జరుగుతుంది. బేసిక్గా ఏం లేదండి, వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు తొందరగా విచారణ జరిగిపోతే కేసు లేచిపోద్ది అక్కడ. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ అంటే వీళ్ళకే ఇప్పుడు సాక్ష్యాల తారుమారు లాంటి దగ్గరకు వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి విషయంలో అప్పుడు ఇచ్చిన వాంగ్మూలాల లెక్క ప్రకారం ఆ భాస్కర్ రెడ్డి ఫస్ట్ చూసి ఇది మర్డరు ఆపండి అని చెప్పాడు. ఫస్ట్ గంగిరెడ్డి అదంతా తుడిచేసేసి హడావిడి చేశాడు. చేసిన టైంలో బయటికి తీసుకెళ్దాం అని పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకుని తెచ్చేటప్పుడు చెయ్యి ఎట్లా పట్టగానే తల కింద బొక్కబడి ఉంది. అది చూడగానే ఆగండి రా ఇది మర్డరు అక్కడ పెట్టండి అని చెప్పేసి ఆపించింది భాస్కర్ రెడ్డి. పోలీసులకు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి, ఇది మర్డర్ లాగా ఉంది ముందు రండి అని చెప్పేసి. అప్పుడు మర్డర్ కేసు పెట్టింది. అది ఆ వాంగ్మూలం కింద పోలీస్ వాంగ్మూలం దాంట్లో. కాబట్టి ఇక సాక్ష్యాలు తారుమారు చేసి గంగిరెడ్డి అప్పుడు వీళ్ళు ఉన్నారు నిజం కరెక్ట్, కానీ గంగిరెడ్డి అది రక్తపు వాంతులు, ఆయన ఏదో తగిలినట్టున్నాడు అని నమ్మించాడు అందరినీ. ఆ కమోడికి తగిలాడు అందువల్ల జరిగింది అన్నట్టు అది వీళ్ళు నమ్మారు. తీసుకొచ్చేటప్పుడు ఈ మర్డర్లు చేసే వాళ్ళకో లేకపోతే ఈ ఫ్యాక్షన్ గొడవల వాళ్ళకి తెలుసు కదా తల ఏంటనేది. కమోడ్ తగిలితే వాపు వస్తుంది, బ్లడ్ అంత రాదు, అది కనిపెట్టాడు ఆయన, ఆపాడు. అది అక్కడ స్పష్టంగా దాంట్లో వాంగ్మూలాల్లో ఉంది. కాబట్టి వాళ్ళకి విముక్తి అయినా లేకపోతే వాళ్ళ ఎదురుగుండని జరిగినప్పుడు చూసారని వాళ్ళకి శిక్ష పడచ్చేమో 6 నెలలు అట్లాగా, ఏడాది పడుతుంది సాక్ష్యాలతో. మిగతాది గంగిరెడ్డి జగన్ అందులోకి తీసుకురావాలంటే వర్కౌట్ కాల. అందుకే కదా పాపం ఈనాడు ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది.
అంటే మా భుజాల మీద నుంచి తుపాకీ వద్దు. ఇప్పుడు నిజంగా జగన్ లోపల వేయాలనుకుంటే వీడు చెప్పినట్టు దాని పేరు ఏంటది, పడవలతో విజయవాడను ముంచేద్దాం అనుకున్న పేరుతో ఎందుకు జగన్ మీద ఎఫ్ఐఆర్ కట్టలా, నువ్వు ఎందుకు జైల్లో పెట్టలా? అట్లాగే బుడమేరుకి బెజ్జం పెట్టించింది జగన్ విజయవాడని ముంచడానికని కదా అప్పుడు చెప్పింది, గండి కొట్టించింది జగన్ అని. ఎందుకని బొక్కలో తేలేదు జగన్ని? అట్లాగే అదేంటది ఇంకొకటి ఎవరో మనిషిని తొక్కే అని తొక్కిచ్చేసాడు అన్నారు. మరి ఎందుకు జైల్లో పెట్టలేదు జగన్? ఎఫ్ఐఆర్ కడితే కొట్టేసింది కదా కోర్టు, ఏంది ఇదనేసి. అట్లాగే ఏది లెక్కరు జగనే కల్తీ చేయించాడు, జగన్ టైంలో 2023 నుంచినే కల్తీ చేయించాడు, అతని పేరు ఏంటది జోగి రమేష్తో అని చెప్పారు కదా. మరి జగన్ ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు? లేదు లెక్కర కుంభకోణం అంతా జగనే చేశాడు, జగనే డబ్బులు తిన్నాడని చెప్పారు కదా. మరి జగన్ పేరు అన్నిసార్లు ప్రస్తావిస్తున్నారు, మరి చెవిరెడ్లు వీళ్ళందరినీ పట్టుకున్నారు కానీ జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే వీళ్ళ భుజం మీద నుంచి తుపాకీతో కాల్చదలుచుకోవాలా? ఎవరి భుజం మీద నుంచి అనుకుంటున్నారు? బీజేపీ భుజం మీద నుంచి కాల్చాలనుకుంటున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సెట్ల ద్వారా జగన్ వేయాలనుకుంటున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో ఇదే కదా చేసింది, ఎంక్వైరీలు చేపించి రిపోర్ట్లు పంపించి సిబిఐకి ఈడీకి చంద్రబాబుని అరెస్ట్ చేయండి అన్నాడు. వాళ్ళు పట్టించుకోవాలి. చివరికి ఈడీ ఎంక్వైరీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ చంద్రబాబుని ముట్టుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళేమి ఇక్కడ రాజకీయాల కోసం వాళ్ళని ఎత్తిన పెట్టుకోవట్లే. వీళ్ళు ఏమంటారు, మన కూటమిలో భాగస్వామి కదా, ఏదో ఒకటి చేసే జగన్ గారిని ఏదో ఒకటి పీడ వదిలిచ్చేయండి అంటున్నారు. అప్పుడు ఇక శాశ్వతంగా లోకేష్కి అడ్డం దొరికిపోతుంది అనేది వాళ్ళ ధైర్యం. ప్లాన్ అది ఎవరి వ్యూహాలు వాళ్ళు. సరే ఒకసారి పార్లమెంట్కి వెళ్దాం. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అసలు ఏం జరుగుతోంది అనేది, రాహుల్ గాంధీ ప్రసంగానికి అనుమతి ఇవ్వకపోతేనో లేదంటే ఒక ఆర్మీ మాజీ చీఫ్ రాసిన ఒక పుస్తకానికి సంబంధించి అందులో అంశాలని ప్రస్తావించడానికి అడ్డుకుంటేనో నిజంగా ఒక ప్రధాని మీద దాడి చేయడానికి సిద్ధమైపోయారా మహిళా ఎంపీలు? రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి కూడా మోడీని రానివ్వకుండా చేసి అది కంప్లీట్ చేశారంటే నిజంగా సభలో లోక్సభలో ఎలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనక నిజంగా కుట్ర ఉందా? లేదు ఇవన్నీ పార్లమెంట్లోనో ఇలాంటివి సహజంగా జరుగుతాయి అని అనుకోవాలి? పెప్పర్ స్ప్రేలతో దాడులు చేసుకున్న రోజులే ఉన్నప్పుడు, లేకపోతే డబ్బులు నోట్ల కట్ల ఉన్నప్పుడు జరుగుతుంటాయి. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సమస్య ఉంది. సైద్ధాంతిగా అదేం చెప్తుందంటే, ఇప్పుడు మా గాంధీ గారు అంటే శాంతి దూత, పాకిస్తాన్ విడిపోవడానికి సహకరించినా సరే ఆయన శాంతి కోసమే సహకరించాడు. ఆ రోజున హిందువులని పెద్ద ఎత్తున ఊచకోతకు వస్తున్నా సరే హిందువులు ముస్లింలు ఊచకోత కోయకుండా ఆపినటువంటి శాంతి దూత ఆయన. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి రైళ్ల కొద్ది శవాలు ఇక్కడ పంపించారు. అదే సందర్భంలో ఇక్కడున్నోళ్ళు రియాక్ట్ కాకుండా శాంతి దూతగా వ్యవహరించారు ఆయన, హిందువులు రియాక్ట్ కాకుండా. అట్లాగే అక్కడి నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని హిందువులు మన దేశానికి వచ్చినప్పుడు ఈ ముస్లింలు ఆ పరిసర ప్రాంతాల్లో ఖాళీ చేసినవి ఉంటాయి కదా, పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల వాళ్ళు ఇళ్ళు అవి వదులుకుని వెళ్ళారు కదా పాకిస్తాన్కి. అలా వెళ్ళిన ఇళ్ళు మసీదులు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులో వీళ్ళు నివసించడానికి అప్పుడు ప్రభుత్వ పోలీసులు వీళ్ళందరూ అందులో ఉండమన్నారు. వీళ్ళు అట్లా ఉంటున్న వాళ్ళని వాళ్ళ మసీదులు అర్జెంటుకి ఖాళీ చేయాలి, వాళ్ళ ఇల్లు అర్జెంటుకి ఖాళీ చేయాలి, లేకపోతే ఆమె నిరాదీక్ష చేస్తానని ప్రకటించిన ఆయన గాంధీ గారు. అంతటి శాంతి దూత ఇట్లాంటివి ఎవరు చెప్తారు? ఇది బీజేపీ వాళ్ళే మాట్లాడతారు. అప్పటి నుంచి కూడా కమ్యూనిస్టులు మొదట్లో మాట్లాడేవాళ్ళు, తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇంకోటి కమ్యూనిస్టులకి దేశ విభజన లాంటి దాన్ని సమర్థించిన వాళ్ళు. అట్లాగే అసలు దేశాన్ని చైనాతో యుద్ధాన్ని సమర్థించిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఒకళ్ళు సమర్థించారు, ఒకళ్ళు వ్యతిరేకించారు. అందుకే కమ్యూనిస్టులు విడిపోయి సిపిఐ సిపిఎం అయింది ఆ రోజున. అట్లాగే చైనాతో యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి సైనిక చీఫ్ తర్వాత తన ఆత్మకథలో రాసుకొచ్చాడు ఏమని, మేము అక్కడ మా సైన్యం ముందుకెళ్ళిపోయి ఉన్నాము, చైనాని లేపేయడానికి ఒక్క యుద్ధ విమానాలు పంపిస్తే చాలు మేము కొట్టేయగలం, కానీ యుద్ధ విమానాలు పంపించమంటే పంపించలేదు అని చెప్పేసి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు అక్కడ ఉండండి అన్నారు. చివరికి లొంగిపోమని మాకే సూచించారు, లొంగిపోవాల్సి వచ్చింది మేము అని చెప్పారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. అది కాంగ్రెస్ ఇప్పటిదాకా వెంటాడుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయవాదంలో అది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లొంగిపోయే పార్టీ. నరేంద్ర మోడీ ఏం స్ట్రాంగ్ లీడర్ కాదు, చైనాకి భయపడిపోయాడు ఆ నరవణే రాసిన పుస్తకంలో అని. నరవణే రాసిన పుస్తకం పూర్తిది బయటికి రాల, ఇంకా అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ నాతో 12 సంవత్సరాలు కాపురం చేసిందని జవహర్లాల్ నెహ్రూ పిఏ పుస్తకం రాశాడు. 12 సంవత్సరాలు నాతో ఉందని చెప్పి జవహర్లాల్ నెహ్రూ దగ్గర 17 ఏళ్ల పాటు పిఏగా చేసిన ఆయన రాశాడు పుస్తకం.
దాన్ని బ్యాన్ చేశారు వీళ్ళు. అట్లాంటివి ఉన్నాయి ఆ రోజున. అట్లాగే ఇక్కడ ఓకే. సైనిక అధికారులు రాసేటటువంటి వాటికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే మన విధానం ఏం జరిగింది ఫీల్డ్లో అనేది బయటికి రానియకూడదు, రహస్యంగా ఉంచాలి, రికార్డులో ఉంచుకోవాలి, అది బయటికి చెప్పకూడదు. కాబట్టి అది పర్మిషన్ ఇవ్వట్లేదు. దాంట్లో ఏముందో తెలియదు కాబట్టి ఇతను ఏం చేశాడు, దాన్ని వక్రీకరించడం. ఆయన ఏది మీరు ప్రొసీడ్ అన్నాడు, అంతే తప్పించి అండగా నిలబడలేదు అన్నట్టు. ఎవడన్నా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఏమన్నాడు, అడిగితే ఏం చెయ్యొద్దు మీరు మూసుకు కూర్చోమని చెప్పాడు. మోడీ ఏం చెప్పాడు, మీకేం న్యాయం అయితే చేయండి అన్నాడు. ప్రభుత్వం నీ వెనకాల ఉందిరా, నీకు ఏ ఆయుధాలు కావాలో తీసుకో, యుద్ధ విమానాలతో వాడతావా, బాంబులే వాడతావా, మిస్సైల్లే వాడతావా, ట్యాంకర్లే వాడతావా, చాయిస్ ఈజ్ ఎవర్స్, నీకేం కావాలో తీసుకో, నీకే నువ్వు స్ట్రాంగ్గా ఉండు అక్కడని చెప్పాడు. ఇది రైటా రాంగా? అతను రాంగ్ అంటున్నాడు దాన్ని. మోడీ పద్దాకే నువ్వు ఇట్లా కాదు ఇట్లా కాల్చమని చెప్పు, మిషన్ గన్ ఎట్ట తిప్పమని చెప్పు, వాడు గన్ అడిగితే నువ్వేమో పిస్టల్ ఇయ్యి, ఇది ప్రభుత్వం చెప్పాలన్నమాట. ఇదివరకు వీళ్ళు చేసిన దరిద్రం అదే, ఏది అడిగితే అది లేదని చెప్పడం, లేకపోతే ఇది వాడద్దు అది వాడద్దు అని చెప్పడం. నరవనే ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో అనేక సార్లు చెప్పాడు ఆ విషయం. ఆ టైంలో నాకు మొట్టమొదటిసారి ఇంత పెద్దవారు ఒక్కసారిగా మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే నేను ఒంటరి అయిపోయానని ఫీలింగ్ కలిగింది. తర్వాత నేను కదా హెడ్ననే గుర్తుకొచ్చింది, స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను, దెబ్బ కొట్టాం, గాల్వన్లో నుంచి తరిమి కొట్టాం. అట్లాగే ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు, పూర్తి స్వేచ్ఛ మోడీ ఇచ్చాడని చెప్పారు. దాన్ని రాసే కోణంలో ఇదనమాట ఇతను హైలైట్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు అదే పుస్తకంలో రాశారు అవి. ఏది అంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను, పుస్తకం ఇంకా బయటికి రాలేదు కదా. పుస్తకంలో దాన్ని ఇట్లా ఉండొచ్చు అని ఎవడో రాశాడు పేపర్లో, దాన్ని పట్టుకొచ్చి చెప్తున్నాడు. ఓకే చెప్పు, అది కూడా బూమరాంగ్ అయింది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అంటే తప్పెట్ట అవుతుంది సొంట అని అడుగుతున్నారు జనం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే తప్ప, ఇస్తే తప్ప. ఇకపోతే యుద్ధం నువ్వు అక్కడ దాడికి వచ్చినోని దాడికి తిప్పికొట్టు. యుద్ధం పూర్తి స్థాయి యుద్ధం చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే వాడు పూర్తి స్థాయి యుద్ధానికి రాలేదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ వాడు యుద్ధ విమానాలు వేసుకొచ్చాడు. ఫస్ట్ మనకి ఇక్కడికి ఉగ్రవాదుల్ని పంపించి పఠాన్కోట్ మీద దాడి చేశాడు. ఏం చేశాడు మోడీ, మన సైన్యాన్ని పంపించి పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయించాడు. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఇక్కడ సైన్యాన్ని చంపితే ఆడ సైన్యంతో పాటు తీవ్రవాదులను చంపించాడు. నెంబర్ 2, మన దగ్గర ఉన్నటువంటి పుల్వామాలో సైన్యం వెళ్తున్న కాన్వాయ్ మీద దాడి చేయించింది పాకిస్తాన్. మోడీ ఏం చేశాడు, అప్పటికి మోడీ అటాక్ చేస్తాడని గమనించి తీవ్రవాదులందరినీ తీసుకెళ్ళి పిఓజేకేలో కాకుండా పాకిస్తాన్ సరిహద్దు లోపల ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో అంతర్జాతీయ సరిహద్దు లోపల పెట్టారు. పెడితే అంటే అంతర్జాతీయ సరిహద్దు దాటడం అంటే యుద్ధం చేసినట్టు లెక్క. మన యుద్ధ విమానాలు వెళ్ళి మరి బాంబులు వేసి వచ్చినాయి. అక్కడ కొట్టిన దెబ్బ బాలాకోట్లో బంకర్ బస్టర్ బాంబులు, బంకర్ లోపల ఉన్నారు వాళ్ళందరూ, బంకర్లను పేల్చి వచ్చింది భారత సైన్యం. ఒక్క ప్రాణ నష్టం జరగకుండా కొట్టింది భారత సైన్యం 2 దెబ్బలు. ఓపెన్ సీక్రెట్ కదా ఇది. 3వది తర్వాత ఏం జరిగింది, పహల్గామ్ ఇన్సిడెంట్. దాంట్లో నువ్వు హిందువా ముస్లిమా అడిగి మరీ టూరిస్టులు చంపారు. దానికి ప్రతిగా ఏం చేశారు, ఆపరేషన్ సింధూర్. నుదుట బొట్టుని చెరిపాం, వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అంటే ఆ సింధూరం వాళ్ళ నుదుట రుద్దాడు ఆయన. వాళ్ళ నుదుటన రక్త సింధూరం అద్దాడు ఆయన. ఎట్లాగా, ఉగ్రవాద శిబిరాలు 6 ప్రధాన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏకంగా పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్ల లోపల ఉన్న వాటిని మిస్సైల్స్తో లేపడేశారు, యుద్ధ విమానాలతో లేపడేశారు. అంటే యుద్ధం చేసాం మనం వెళ్ళి. యుద్ధం అంటే అది దాడి. యుద్ధం అంటే దానికి ప్రతిగా ఆడేం చేశాడు, యుద్ధ విమానాలు తీసుకుని పరిగెత్తుకొచ్చాడు, డ్రోన్లు తీసుకుని వచ్చాడు. ఒక్కదాన్ని లోపలికి రానిలా దారిలో కూల్చేవతలు పడేసాం. క్రిందసారి బాలాకోట్ మీద స్ట్రైక్ జరిగినప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ మన పఠాన్కోట్ స్థావరం మీద దాడి చేశారు. మన విమానం ఒకటి డ్యామేజ్ అయినాయి, మళ్ళీ మనం వాళ్ళకి కూల్చాం. అప్పుడే కదా వాళ్ళది F-16 కూలింది, మిగ్గెళ్ళి అవతల పడింది. చివరికి ఆ రోజున అభినందన్ని తీసుకురావడానికి అమెరికానే చెప్పినా వినలేదని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు కదా.
అలాగే చైనా అధ్యక్షుడు చెప్పాడు కదా, ఐక్యరాజ్య సమితి చెప్పింది కదా, దుబాయ్ రాజు చెప్పాడు కదా, సౌదీ అరేబియా యువరాజు చెప్పాడు కదా, మేము ఇట్లాగా నిదానంగా దాన్ని చట్టపరంగా చర్య తీసుకుందాం విడిపిస్తామంటే 24 గంటలు టైము మిస్సైల్ అన్నట్టు తిప్పాం, మీరు ఎవరికి మాట్లాడద్దు, అతను వస్తే ఆగుతుంది, లేకపోతే పాకిస్తాన్లో 3 వంతులు భాగం లేచిపోద్ది అని మోడీ చెప్పాడని మహమ్మద్ బిన్ సల్మానే చెప్పాడు. ఆ మొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తే ఉచ్చబోసుకుని వదిలిపెట్టాడు ఇమ్రాన్ ఖాన్. ఇవాళ ఈడితో పోల్చుకుంటే, షాబాజ్ షరీఫ్తో పోల్చుకుంటే అది బాగా జనాదరణ ఉన్నాడు, వాడే ఉచ్చబోసుకుని పంపించాడు ఆ రోజున. అది ఓపెన్ ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా చూసింది. చూస్తే ఇతనికి బలహీనుడు అని చెప్పే ప్రయత్నం, టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఫైళ్ళు, కొన్ని వ్యవహారాలు, అందులో ఇప్పుడు నేను అనుకున్నట్టుగా ఎలా చెయ్యరు అక్కడ, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అట్లాంటిది ఏదో అతను మాట్లాడాడు, ఏంటంటే ఇంటర్నల్గా చర్చించుకోదగ్గ దాన్ని రాశాడట. దాన్ని బేస్ చేసుకుని ఏదో ప్రతిదాన్ని నోట్ చేయాలంటే వద్దన్నారు, నోట్ చేయాలంటే చేయరు. ఇప్పుడు ప్రతి సైన్యంలో ప్రతిదీ నోట్ చేయకూడదు, అవతలోడికి ఇన్ఫర్మేషన్ పోతుంది. అది దాన్ని ఏదో రాశాడు టెక్నికల్ పాయింట్స్, ఆయన దాన్ని పుచ్చుకుని వీళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటున్నాడు అనమాట. కానీ ఒక అనైతిక ప్రవర్తన చూడాల్సి వచ్చిందా సభలో విపక్షాలు? అదేం అనైతిక ప్రవర్తన అన్న కానీ, ఒక అనైతిక ప్రవర్తన ప్రపంచం ముందున చెయ్యాలనుకున్న దాన్ని ఆపారు ఓ రకంగా. ఏంటయ్యా అంటే, ప్రియాంక వాద్రా నాయకురాలుగా ప్రూవ్ చేసుకోవడానికి ఒక గేమ్, మరి ఎవడో ఏ సోడో చెప్పినట్టున్నారు. నరేంద్ర మోడీ చుట్టూ 10 మంది మహిళా ఎంపీలు పెట్టి వాళ్ళ చేత ఏ ఇంకు పోయించడము, ఏ అంటే అవమానిస్తారు, అవమానించేలా చేసి అంటే ఫిజికల్ గా దాడి జరగకపోయినా అట్లాంటిది చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసి మీరు రావద్దని చెప్పాడు ఓం బిర్లా. అది జరిగింది అక్కడ. కానీ ఇక్కడ ఒకటి, ఆయన అవమానించడం కోసం ఒక కుట్ర పన్ను ఉండొచ్చు. అదే నేపథ్యంలో ఒక దళిత రాష్ట్రపతిని కూడా అవమానించినట్టు జరిగింది. అంటే అయ్యి కౌంట్ కాదంటే, దళితుడుని కాబట్టేనే అవమానించలేదు. రాష్ట్రపతి ఎవరంటే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గారు దళిత సామాజిక వర్గం నుంచినే, ఆయన మీద వీళ్ళు పేపర్లు ఇసురుతుంటారు, కేకలేస్తుంటారు. దాంట్లో కులాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కుల ఉద్దేశంతో చేసిన అవమానం కాదు అది. నిరసన నేను తప్పుపట్టను, పేపర్లు చించడం లాంటిది అసహ్యం. నువ్వు నీ నిరసన అనేటటువంటిది ఉపన్యాసంలో చెప్పాలి, లేదంటే గనక నువ్వు బిల్లుల చర్చల్లో చెప్పాలి, బాయ్కాట్ చేయొచ్చు, వాకౌట్ చేయొచ్చు. అలా కాకుండా పేపర్లు చించేసడము, బల్లలు ఎక్కడము. మీరు ఏమన్నా స్కూల్ పిల్లల్ని బల్లలు ఎక్కితే మోకాళ్ళ మీద కూర్చోబెడతారు, వీళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టే అవకాశం లేకపోవడమే దరిద్రం అనమాట. అంటే రాహుల్ గాంధీ ప్రీ ప్లాన్డ్ సార్ ఇది? లేదు మహిళ ఆ ఎంపీలకు అప్పటికప్పుడు ఏమన్నా ఆగ్రహం? అదేం లేదు, రాహుల్ గాంధీకి వెనక నుంచి నడిపిస్తున్న అంతర్జాతీయ శక్తులు ఉన్నాయి. మోడీని హ్యూమిలియేట్ చేయడానికి టాపిక్స్ ఇస్తున్న రాహుల్ గాంధీకి అతని సొంత బుర్ర లేదు అతనికి. అతన్ని నడిపిస్తున్నది అయితే సోరోస్ గ్రూప్, అందులో భాగంగా నడుస్తుంది అనమాట. అంటే ఇలాంటి సందర్భాలు సహజంగా జరుగుతాయి సార్? అంటే ఒక ప్రధాని లేకుండా ధన్యవాద తీర్మానం మొట్టమొదటిసారి జరిగింది అది, ప్రధాని లేకుండా ధన్యవాద తీర్మానం లోక్సభలో అన్నటువంటిది. దానికి కారణం ఇది. వాస్తవంగా నా దృష్టిలో అయితే ఏం జరుగుతుందో జరగనిచ్చి ఉండాల్సింది. 2 విషయాల్లో నేను మోడీ చర్యల్ని విభేదిస్తా. ఎర్రకోట మీద దాడి చేసినప్పుడు కాల్చేతులు పరదబ్బాలి లంబడి కొడుకుని. ఎర్రకోట మీద ఆ రోజున రైతుల పేరుతో తీసుకెళ్లి ఖలిస్తానీ జెండా పెట్టారు. వాళ్ళని ఎక్కడున్నా కాల్చేవతలు పడేయాలి, ఆ రోజునే కాల్చేవతలు పడేయాలి. కానీ కాల్చేస్తే అది రైతుల మీద కాల్పులు అనే ప్రచారం చేయడానికి సిద్ధపడి అంతర్జాతీయంగా దేశం పరువు తీయాలనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రోజున చివరికి సైన్యానికి, అదే మన పారామిలిటరీ బలగాలకి దాడులు జరిగింది, దెబ్బలు తిన్నారు పాపం, కత్తిపోట్లు అవి కూడా తగిలినాయి. అయినా ఏం చేయొద్దన్నారు, కాల్చొద్దన్నారు. సరే ఆ రోజున చేయమని నేను కూడా చెప్పను, అంతర్జాతీయం కావాలని ఏది లైక్ నేపాల్ తరహాలో శ్రీలంక తరహాలో చూపించాలనుకున్నారు, ఇష్యూ ఫ్లేరప్ చేయాలనుకున్నారు. కాబట్టి జాగ్రత్త పడ్డారు. కానీ తర్వాత అయినా ఎగరేసి నుండి కాల్చిపడేయాల్సింది ఎక్కడో చోట. ఇప్పుడు పాకిస్తాన్లో చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల తరహాలో అది చేయకపోవడం తప్పు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇట్లాంటి వాటిలో ఆ లేడీస్ ఏమైనా చేస్తే చేయనివ్వాల్సింది. చేయనిచ్చాక ఇదిగో ఇట్లాంటి దరిద్రులా ఈ దేశానికి, ఎందుకంటే ప్రియాంకని ఇప్పుడు హైలైట్ చేయడానికి అక్కడ చేసిన ప్రయత్నం అది. ప్రియాంక నాయకుడు ఏం చేసినా మహా అయితే సస్పెండ్ చేస్తారు, అది కాదు కదా, అది
వాళ్ళు హీరోయిన్లు అవ్వాలని కదా. అది ఇప్పుడు ప్రపంచం ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ వచ్చి అంటే అమెరికాతో పెట్టుకుంటే ఇక మీ బతుకు బస్ స్టాండ్ అన్నటువంటి సంకేతం ఇచ్చాడు ట్రంప్. తర్వాత ఫోన్ చేసే అంటే ఆంక్షలను కానీ పరిగెత్తుకుంటూ నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు, భయపడతాడు. ఇదివరకు ఒకప్పుడు అమెరికా చిన్న మాట అనగానే ఇక్కడి నుంచి టీములు పరిగెత్తుకెళ్ళాయి అమెరికాకి. 2-3 రోజులు మనల్ని ఆడుకుని ఆ తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, అది కూడా ల్యాబీల చేత డబ్బులు ఇప్పించుకున్నాక, లంచాలు ఇప్పించుకున్నాక. అట్లాంటిది మోడీ వచ్చాక ల్యాబింగ్ లేదు, తొక్కలేదు. డైరెక్ట్ ల్యాబింగ్ జయశంకర్, డైరెక్ట్ చూసేది అజిత్ దోవల్. అందులో ట్రంపే ఫోన్ చేసి ఓసారి రాయ్యా మనం మాట్లాడుకుందాం అంటే తిరిగి లేదు బొమ్మన. అట్లాగే టారిఫ్లు వేస్తాను అంటే ఏం మాట్లాడకపోవడం అనే వెపన వేశాడు. ఆ చివరికి అమెరికాకి సినిమా చూపెట్టడానికి చైనాకి దగ్గరే లెక్క చూపెట్టాడు. ఈలోపు ఈ ట్రంప్ నోటి దోలతో ప్రపంచ దేశాలని విసిగెత్తారు. యూరోపియన్ దేశాలకు నాయకత్వమే అమెరికా. ఆ యూరోపియన్ దేశాలు భారతదేశానికి వచ్చినాయి. ఎందుకంటే ట్రంప్కి ప్రత్యామ్నాయంగా పుతిన్ని చూడట్లాళ్ళు, ట్రంప్కి ప్రత్యామ్నాయంగా జిన్పింగ్ని చూడట్లాళ్ళు. ఎందుకంటే అవి 2 నియంత దేశాలు. ట్రంప్కి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యంలో పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది, పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశాన్ని. కాబట్టి ఇక్కడికి వచ్చారు. మోడీతో ఒప్పందం చేసుకున్నారు 27 దేశాలు కలిసి. దెన్ అమెరికా కూర్చోబడింది. ఇక వాళ్ళ అంటే ఇంతవరకు అమెరికా ఏం చేస్తుంటే మానవ హక్కులు, పౌర హక్కులు ఇట్లాంటిది ఏదో ఒకటి భారత్ మీద ఒక వ్యతిరేక ప్రచారాన్ని మన దగ్గర ఉన్న స్వచ్ఛంద సంస్థలతో సృష్టించి దాన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలతో నెగిటివ్గా క్రియేట్ చేసి ఈ రిపోర్టులు యూరోపియన్ యూనియన్కి ఇచ్చి అక్కడున్న వ్యాపార పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టనివ్వదు. మనం పర్యావరణ విధ్వంసకులమని, మనం మత ఉన్మాదులమని మనకు సంబంధించి రకరకాల ఆరోపణలు చేపిస్తుంది ఇక్కడ సంఘాలతో. ఈ రిపోర్టులతో వాళ్ళు అక్కడ అమెరికన్స్ యూరోపియన్ వాళ్ళు ఈ చాలా ఎక్కువ చూసుకుంటారు. వాటిని అడ్డు పెట్టేసి మన దగ్గరికి రాని ఎట్లా ఇంతవరకు అమెరికా. తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని ఇది లాక్కుంటుంది అమెరికా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నేరుగా వచ్చేసింది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఫ్రాన్సు, బ్రిటను, కెనడా వీళ్ళందరూ కూడా ట్రంప్ని అసహించుకుంటున్నారు. ట్రంప్ వీళ్ళందరినీ వెటకారం చేశాడు, వెక్కిరించాడు, అవమానించాడు, వ్యక్తిగతంగా తిట్టాడు వాళ్ళని బహిరంగ సభల్లో. దాంతో వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు అధ్యక్షులు వాళ్ళు. వీడు బానిసలేం కాదు వాళ్ళు, కానీ వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పాలంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అమెరికాలో అమ్ముకోకుండా ఇంకెక్కడ అమ్ముకోగలం. చైనాలో అమ్ముకుందామంటే చైనా మన ప్రొడక్ట్స్ని తక్కువగా అలౌ చేస్తుంది. వాట్ నెక్స్ట్? ఇంకే మార్కెట్ ఉంది? 145 కోట్ల మార్కెట్ ఇండియా. అమెరికాలో ఈడ్చిపెట్టి కొడితే 35 కోట్ల జనాభా, ఇండియా 145 కోట్ల జనాభా. అమెరికాలో ఈ యూరోపియన్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ 10 కోట్ల మంది కొనగలుగుతారు, ఇండియాలో 20 కోట్ల మంది కొనగలుగుతారు. 140 కాకపోయినా సరే. దెన్ ఇండియాకి వచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద వైఫల్యం. అమెరికాని కాదని యూరోపియన్ భారత్ దగ్గరకు వచ్చింది. దాంతో అర్జెంటుగా ట్రంప్ పరిగెత్తుకొచ్చాడు. నేను ఒప్పందం అని ఫోన్ ఆయనే చేశాడు. చివరికి ఆయనతో చేసి ఆయన ఏయో షరతులు చెప్తే పట్టించుకోకపోతే మోడీ తనే ట్వీట్ చేశాడు. ఎవడైనా అమెరికా మనతో ఒప్పందం కుదుర్చుకొని మనం గొప్పగా చెప్పుకోవాలి, భారత్తో ఒప్పందం చేసుకున్నాను వాడు గొప్పగా చెప్పుకోవాల్సి వచ్చింది. అది మోడీ సాధించినటువంటి ఘనత. మోడీకి పెరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ పలుకుబడి ఈ సోరోస్ గ్రూప్కి, డీప్ స్టేట్ గ్రూప్కి నచ్చట్ల. సేమ్ టైం ఇండియాలో మోడీ అంటే నచ్చని వర్గం పెరుగుతోంది. ఎందుకంటే ఈర్ష్యాసూలు పెరుగుతాయి సహజంగా. ఆ పెరుగుతున్నటువంటి వాళ్ళందరికీ నాయకుడుగా నిలబడుతున్నాడు. ఇదివరకు విడివిడిగా ఉన్నారు అట్లాగా, మమతానో తక్కువతోలో. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాలు చూసుకుంటున్నారు. అందరూ కలిసి జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ని నమ్ముతున్నారు. తీరా చూస్తే ఇక్కడ ప్రజలేమో రాహుల్ని నమ్మక బీజేపీ వాళ్ళకు ఓట్లేస్తున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా వీళ్ళు ఒక సక్సెస్ గా చూసుకుంటున్నారు. అంతే కాంగ్రెస్, రాహుల్ గాంధీ. రైట్. చూద్దాం. మొత్తానికి లోక్సభలో ఒక అసాధారణ పరిస్థితి అయితే నెలకొంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా, గతంలో ఎప్పుడు జరగనట్టుగా. ఓకే, అది విపక్షానికి మంచిదా చెడుక అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళబోతున్నారు, ఫైనల్గా ఎలాంటి అరెస్టులు చూడబోతున్నాం భవిష్యత్తులో, దాంతోనైనా క్లోజ్ చేస్తారా? అలాగే ఒక సాధారణ భక్తుడికి మేము కల్తీ లేని నెయ్యితో లడ్డూ ప్రసాదం అందిస్తున్నాం అనే ఒక భరోసా
కల్పిస్తారా? రేపు పొద్దున్న మళ్ళీ అధికారం మారిన తర్వాత అప్పుడు కూడా వీళ్ళు టెస్టులు చేసి ఇందులో కూడా 5 ఏళ్ల పాటు కల్తీ జరిగిందంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి. వాటికి ఎలాంటి సమాధానం దొరుకుద్ది భవిష్యత్తులో అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.